హాయ్ అండి. అందరికీ నమస్తే. ది కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. సో, మరి ఎంతో విషయ జ్ఞానాన్ని వారి చెంత మనం పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. మరి ఇవాళ కూడా ఈ కంప్లీట్ మ్యాన్ మరి వారి పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. ఎన్నో యాంగిల్స్ ఉన్నాయి. మరి పత్రి గారి దగ్గర నుంచి ఈ కంప్లీట్ మ్యాన్ దగ్గర నుంచి నేర్చుకోవడానికి. మరి ఇవాల్టి మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో వీరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి కంప్లీట్ మ్యాన్? ఎలా అయ్యారు కంప్లీట్ మ్యాన్? సో, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ పర్సెప్షన్ ఉంటుంది. సో, అలాగా ఇవాల్టి మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ సజ్జన సాంగత్యం కొనసాగిస్తూ, ఆ విషయ జ్ఞానాన్ని అంతా కూడా మనం ఇవాళ ఆ జ్ఞానాన్ని సేకరించుకుందాం. మరి ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా వారిని ఇన్వైట్ చేసేసుకుందాం. విజయవాడ నుండి సిద్ధంగా ఉన్నారు కేవి స్వామి గారు. సార్, ఈ కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి మీకు వెల్కమ్ సార్. వెల్కమ్. థాంక్ యూ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. నాకు పత్రి సార్‌తో పరిచయం ఎలా అంటే 97లో పరిచయమైంది. ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ ఈ మెడిటేషన్‌లోకి నేనొచ్చాను. ఆయన అంతకు పూర్వం నాకు ప్రత్యక్షంగా పరిచయం లేదు. ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా ధ్యానంలో ఆయన్ని చూడటం జరిగింది. ఆ తర్వాత ఆ గురువు యొక్క సాంగత్యం ఎంత అద్భుతం అంటే చెప్పనలవి కాదు. కొన్ని రోజులకి ధ్యానం ద్వారా ఆయన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభవం వచ్చి మరుసటి రోజే నేను ఆయన్ని ప్రత్యక్షంగా కలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరు మీరు? ఏమిటి? అని నా సంగతి అడిగారు. ఆయన చూస్తే నాకు ఫస్టు ఏడుపొచ్చింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఇంత వయసు వృధా అయిపోయేదాకా ఆయన్ని కలవలేకపోయాను. ఆ గురువుని నేను కలవలేకపోయాను అనే విషయాన్ని చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత ఏమిటి సంగతి? ఏమిటి? విషయం ఏంటి? అని ఆయన అడుగుతూ వచ్చారు. అడిగినప్పుడు మొత్తం అంతా చెప్పాను. పూర్వం నేను వేరే మెడిటేషన్‌లో ఉండేవాడిని. తర్వాత గాయత్రి ఉపాసన చేస్తూ ఉండేవాడిని. అయితే ఇవన్నీ వదిలేసి సరైన మార్గం, రాజమార్గంలోకి నువ్వు ప్రవేశించావు. స్వాధ్యాయం, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చెయ్యి అని చెప్పి గురువుగారు చెప్పారు. ఆయన ద్వారా అనేక అద్భుతమైన విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే సజ్జన సాంగత్యం ఒకటి, స్వాధ్యాయం, నిరంతర స్వాధ్యాయం. స్వాధ్యాయం వలన ఆయన చెప్పే మాటలు సరైన గురువు నాకు దొరికాడు. ఇంక వేరే గురువుతో నాకు పని లేదు అనే స్థితికి నాకు అద్భుతంగా అనిపించింది. ఆయన మాటలు విన్న తర్వాత వేరెవ్వరి మాటలు చప్పగా అనిపించాయి. రుచి లేదు. హత్తుకోలేదు. హృదయానికి హత్తుకోలేదు. మనసుకి హత్తుకోలేదు. పరిణామ క్రమం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. 97 నుంచి పరిణామ క్రమం. అప్పట్లో ఒక మాట చెప్పేవాళ్ళు. 3 పూట్ల తింటే రోగి, 2 పూట్ల తింటే భోగి, ఒక పూట తింటే యోగి అని. మనం యోగి కావాలి. యోగి కావడం కోసమే మనం ఈ జన్మ తీసుకున్నాము. మనల్ని మనం ఎవరో తెలుసుకోవడం కోసమే ఈ జన్మ తీసుకున్నాము అన్న అద్భుతమైన వివేకాన్ని పితామహ పత్రిజీ ద్వారా నేర్చుకోవడం జరిగింది. ప్రాక్టికల్‌గా డూ ఆర్ డై. డోంట్ బిలీవ్ ఎనిథింగ్ బ్లైండ్‌లీ. గుడ్డిగా ఏది నమ్మవద్దు. నీ అంతట నువ్వు పరిశోధన చేసి, పరిశీలనగా అప్పుడు ఒక శాస్త్రవేత్తలాగా నీ మీద నువ్వు పరిశోధన చేసుకో. నిన్ను నువ్వు తెలుసుకో అనేటువంటి సత్యాన్ని నన్ను నమ్ము, నా వెంట పడు అనేది లేకుండా సత్యాన్ని నేరుగా, సూక్ష్మంగా, సరళంగా చెప్పడం ద్వారా ఆ సరైన గురువు లభించడం అనేది ఎంతో అద్భుతం. ఎన్నో జన్మల ఫలం అది. ఒక గురువు లభించడం అనేది. ఆ సాధన ఆ సాధనలో
మరింత పట్టు సాధించడానికి ఆ గురువు ఎంతో మేలుకొల్పారు. మనలో నిద్రాణంగా ఉన్న దివ్యత్వాన్ని మేలుకొల్పడం. ఆ సంబోధనలోనే చాలా అద్భుతంగా ఉంది. పితామహ పత్రిజీ యొక్క సంబోధన. మై డియర్ ఫ్రెండ్స్. మిగతా గురువుల దగ్గరికి సో కాల్డ్ గురువులు, పెద్ద పెద్ద గురువులు. వారి దగ్గరికి వెళ్ళడానికే చాలా కష్టం. కానీ ఈయన హౌ ఫ్రెండ్లీ. మిత్రత్వం అనేది ఎలాగా, ఎంత అద్భుతంగా ఆయన నేర్పించారు. ఎంత సన్నిహితంగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ ఎటువంటి భేదభావం లేకుండా ఆయన ఎంత హక్కును చేర్చుకున్నారు. ఎంత ప్రేమ చూపించారు. అంటే ఆ ప్రేమ, ఆ గురువు యొక్క ప్రేమ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. పితామహ పత్రిజీ యొక్క ప్రేమ, ఆ అనుభూతి పొందడంలో ఆ వైబ్రేషన్ కానీ, ఆ శక్తి గాని, ఆ ఎనర్జీ గాని, ఆ ప్రేమ గాని, ఆ కేర్ గాని, నోబడీ కెన్ కేర్ లైక్ దట్. అంత కేర్ తీసుకునేవారాయన. ప్రతి విషయాన్ని ఆఖరికి అంటే ఇంట్లో ఏం జరిగినా ఆ విషయం గురించి ప్రశ్నించేవారు. అట్లా నేను చేరిన 3 నెలల మెడిటేషన్‌లో చేరిన 3 నెలల తర్వాతనే నాకు 'ధ్యానపురి' అనే మ్యాగజైన్‌కి చీఫ్ ఎడిటర్‌గా చేశారు. అప్పుడు నాకు అడిగాను. నాకేం తెలీదు గదా! నాకేమి తెలియదు. నాకేం తెలీదు అనే విషయాన్ని అక్కడ చెప్పినప్పుడు, "నీకు తెలియకపోవచ్చు. నాకు తెలుసు" అని చెప్పి ఆ విధంగా నన్ను చీఫ్ ఎడిటర్‌ని చేశారు. సో మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన మై డియర్ ఫ్రెండ్ అన్నప్పుడే ఆ యొక్క స్నేహభావం, మిత్రభావం మన లోపల ఉన్న నిగూఢంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా మేలుకొల్పాలి అనే విషయాల్లో అందరికీ ఆయన గొప్ప ఆదర్శమనే చెప్పాలి. గొప్ప గొప్ప ఇంకేమని చెప్పాలో మాటలకే అందనంత గొప్ప ఇది అని ఆ విషయంగా. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్. అంటే మన మీద మన మాస్టరీ. ఆ శ్వాస గమనింపులో, శ్వాస గమనించడంలో, ఎరుక పాటించడం విషయంలో గానీ, ధ్యానం చేయించడంలో గానీ, అలాగే ఆ యొక్క పద్ధతి వివరించడంలో కానీ, ఎంతో సరళమైన, సూక్ష్మమైన పామరుడికి కూడా, చదువు రాని వారికి కూడా ఆధ్యాత్మిక విద్య నేర్పించారు. అది ఎంత చేతిలో ఉసిరి పండు అంటారు. కరతలామలకం. అంటే అంతలాగా అందరికీ అందజేశారు ఆ గురువు. అంత సరళమైన విద్యను మనం పొందటం ఎంత అద్భుతమో, ఎంత సుకృతమో. పైపెచ్చు ఆత్మవిద్య అది. చదివి చదివి చావంగ చావులేని చదువు చదవంగ వలయు అని ఆయన ఈ చావులేని విద్యను మనకు నేర్పించారు. అంతే కాకుండా ఈ యొక్క అనుభవాలు షేర్ చేసుకోవడం, ఆ అనుభవాలు షేర్ చేసుకోవడం వలన నాకు ఒక వ్యక్తి నాకు వారి అనుభవాన్ని చెప్పడం వలన సూక్ష్మ శరీరయానం చేశారు. అప్పటికింకా బుక్స్ నేను చదవలేదు. సూక్ష్మ శరీరయానం చేసిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు. దేర్ ఇస్ నో డెత్. పితామహ పత్రిజీ ముందు నుంచి అదే చెప్పారు. దేర్ ఇస్ నో డెత్. మరణమే లేదు. మరణమే లేదనే విషయం అన్నప్పుడు ఈ యొక్క పిఎస్ఎస్ఎంలో ఉన్న గొప్ప అద్భుతం ఏంటంటే, దేర్ ఇస్ నో డెత్ అనేది ప్రాక్టికల్‌గా తెలుస్తుంది. దేర్ ఇస్ నో డెత్ అనేది ప్రాక్టికల్‌గా తెలుస్తుంది. అది అక్కడున్న విశేషం. ఎందుకంటే ఆ తర్వాత అనేక విచిత్రాలు జరిగుండొచ్చు. కానీ ప్రాక్టికల్‌గా మనకు తెలుస్తుంది. దేర్ ఇస్ నో ఎవరికి వారికే తెలుస్తుంది. నాట్ థియరిటికల్. థియరిటికల్‌గా కాదు. ప్రాక్టికల్‌గా తెలియాలి. ముందు ముందు నుంచి నాకు మొదటి విషయం ఫస్ట్ నుంచి నాకు చెప్పేది ఒకటే. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ మై వర్డ్స్. నా మాటలు గుడ్డిగా నమ్మవద్దు. పుస్తకాలు గుడ్డిగా నమ్మవద్దు. తర్వాత రికార్డ్స్ అదే మళ్ళా క్యాసెట్‌లు గాని, ఏదైనా గాని ఏది గుడ్డిగా నమ్మొద్దు. నీ అంతట నువ్వు పరిశోధన చెయ్యి. పరిశీలించు. దిస్ ఇస్ ద గేమ్. ఆ రియల్ గేమ్ స్టార్ట్ అయ్యింది. ఆయన ద్వారా నేర్చుకోవడం జరిగింది. అలా ఆ నేర్చుకునే క్రమంలో దేర్ ఇస్ నో డెత్. అంటే ఇట్స్ నాట్ ద క్వెషన్ ఆఫ్ డెత్ అనేసరికి బై బర్త్ టు లివింగ్ ఇన్ ద బాడీ అంటే చనిపోయేంత వరకు అదే జీవితం అనుకుంటాం. కానీ లైఫ్ ఈజ్ కంటిన్యూ అనే విషయాన్ని ఆయన ఎంత
అద్భుతము. ఎన్ని పుస్తకాలు చదివించారో. 'కన్వర్సేషన్ విత్ గాడ్' బుక్ 2 ఒకటి నాకు పర్సనల్‌గా చదివించి, దాంట్లో ఈ ఒక బుక్ చాలు గదా నీకు అని అన్నారు. ఇట్లా చాలా చాలా అనేక పర్సనల్‌గా అనేక అనుభవాలు. ఆయన దగ్గర నుంచి ఎంత నేర్చుకోవచ్చో. ట్రెక్కింగ్ అంటే ట్రెక్కింగ్‌కి వెళ్ళేవాళ్ళం. ఏ ఎటువంటి ఇది లేదు. అక్కడొక స్వర్గం. అలాగే మొట్టమొదటిగా మాకు పిరమిడ్ అంటే మేము వెళ్ళేవాళ్ళం ఎక్కడి నుంచి నెల్లూరు నుంచి కర్నూలు వెళ్ళేవాళ్ళం. కర్నూలు అనేది కర్నూలు పిరమిడ్ ఆ పత్రిసారితో ఆ సాంగత్యం ఎలా ఉండేది అనంటే, మన పుట్టింటికి, అమ్మగారింటికి ఎళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అంత హ్యాపీగా ఉండేది. అమ్మ అంటేనే చాలా గొప్ప. అలాంటి అమ్మగారి ఇంటికి ఎళ్తున్నామనంటే మనం ఎక్కడ కూర్చున్నా, నేల మీద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా మనం ఎంతో అక్కడ ఏమి ఇది లేదు. ఇంకెక్కడికి వెళ్ళినా నాకన్ని సౌకర్యాలు కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి అనేటువంటివి ఉంటాయి. అక్కడ ఏమి ఉండవు. ఇక్కడ ఏమి ఉండాలనే ఉండదు. అక్కడ ఏమున్నా, లేకపోయినా అనే ఆలోచనే ఉండదు. ఇది మనది, మన ఇల్లు, మన స్వర్గము. అంత అద్భుతంగా ఏ విధంగా జీవించాలి? ఏ విధంగా ఆలోచించాలి? ఏ విధంగా మాట్లాడాలి? ఇట్స్ ద గ్రేట్ థింగ్స్. వాక్క్షేత్రం గురించి కానీ, చింతన ఆలోచించే విధానం గురించి కానీ, అలాగే ఆలోచన రహిత స్థితిలో ఉండటం కానీ, కూర్చోవడంలా గానీ, పౌర్ణమి ధ్యానంలో కానీ, ఆ ట్రెక్కింగ్‌లో కానీ, వావ్! ఈస్ వెరీ వెరీ వండర్‌ఫుల్ థింగ్స్ అహెడ్. ఆయన దగ్గర నుంచి ఏమి నేర్చుకోలేదు అనేది లేదు. అన్నీ నేర్చుకోవడమే. అలాగే వైరాగ్యం లేదు. వైరాగ్యం లేదు. డోంట్ రన్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. సమ్‌టైమ్స్ ఐ వాంట్ టు రన్ అవే ఫ్రమ్ మై ఫ్యామిలీ. అండ్ నో, యూ నీడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ. నీ పని నువ్వు చేసుకుంటూనే ఆ విధంగా చేయడంలో ఎలా చేసేవాళ్ళమంటే ఆ ధ్యానం 15 రోజులు ఒకసారి ఆయన పౌర్ణమి మెడిటేషన్‌కి అట్లా వచ్చినప్పుడు నెల్లూరులో మేమున్నప్పుడు అన్ని ప్రయోగాలు ఎక్కువగా నెల్లూరులోనే చేశాను. 15 రోజులు నో ఫుడ్. ఓన్లీ లెమన్ జ్యూస్. అంతే. ఓన్లీ లెమన్ జ్యూస్. ఓన్లీ లిక్విడ్స్. 15 రోజులు. 15 రోజులు అలా రాధా మేడమ్ అని డాక్టర్ న్యూటన్ గారి మదరు, నేను, మా మిసెస్, తర్వాత రేవతి మేడమ్ అని అందులో ఆమె బాడీ వెకేట్ చేశారు నెల్లూరులో. ఇట్లా ఉన్నాం కొంతమంది. ఇట్స్ ఎ వెరీ రేణుక మేడమ్ అని ఆమె కూడా ఈ మధ్యనే బాడీ వెకేట్ చేశారు. వెరీ వెరీ వండర్‌ఫుల్ థింగ్. అట్లా జీ ఆహారం లేకుండా ఎలా జీవించాలి? ఒక 15 రోజులు టెస్టింగ్. ఓహ్! నీకు అవసరం లేదన్నారు. అయినా కాదు నేను చేస్తా. వాళ్ళు చేయడం నేనెందుకు చేయకూడదు? యెస్. ఎంత అద్భుతం! ఎంత హాయిగా ఉంటుంది. ఎంత తేలిగ్గా ఉంటుంది. కానీ మళ్ళా ఉద్యోగం చేస్తూనే ఎక్కడికి మళ్ళా మానేయలేదు. ఆ 15 రోజులు ఇంట్లో కూర్చోలేదు. అలా మన పనులు మనం చేసుకుంటూనే 15 రోజులు కేవలం మార్నింగ్ టిఫిన్ అంటే లిక్విడే. లెమన్ జ్యూసే. మధ్యాహ్నం టిఫిన్ అంటే లిక్విడే. మధ్యాహ్నం భోజనం అంటే. సో, ఎవ్రీథింగ్ లిక్విడ్. 3 టైమ్స్. అలా మధ్య మధ్యలో లిక్విడ్స్. సో, వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. అలా ఎన్నో విషయాలు నేర్పించారు ప్రాక్టికల్‌గా. అలాగే కూర్చోవడం. మెడిటేషన్‌లో గంటలు గంటలు కూర్చోవడం. పౌర్ణమి ధ్యానం. ఆ పౌర్ణమి ధ్యానం అంటే ఒక పండగ. గొప్ప ఉత్సవం. ఇప్పుడు ఇది యాంత్రికంగా ఉండేది కాదు. మెడిటేషన్ అనేది యాంత్రికంగా ఉండేది కాదు. ఏమిటో ఇందులో ఏదో రహస్యం ఉంది. దేర్ ఈస్ ఎ సీక్రెట్ ఇన్ ఇట్. అన్నోన్ ఇష్యూస్ ఎంతో అద్భుతమైన విషయాలు చెప్తూ ఉంటారు. ఇంకా అక్కడ ఏ రహస్యం లేదు. రహస్యం బట్టబయలన్నట్టు మొత్తం అంతా ఓపెన్, ఆ రహస్యం అంతా నీలోనే ఉంది. ఎక్కడో పరిగెట్టనక్కర్లేదు. ఎవరిదో వద్దకో పరిగెట్టనక్కర్లేదు. అంతా నీ లోపలనే ఉంది. అంతా దైవం అంటే డివినిటీ నీలోనే ఉంది. ఎంత అద్భుతం! ఎక్కడికి పోయినా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎవ్రీవేర్ ఈస్ ఎనర్జీ. ఎవ్రీవేర్ ఈస్ ఎనర్జీ. కొండల్లోకి పోయిన ఎనర్జీ, చెట్ల దగ్గర పోయిన ఎనర్జీ, చెట్టుని కౌగిలించుకునే ఎనర్జీ, ఆ యొక్క అదేంటి నువ్వు చాలా అందంగా ఉన్నావు, అద్భుతంగా ఉన్నావు అని ఒక కొండని అప్రిషియేట్ చేస్తే ఆ మినరల్ ఎనర్జీ అంత అద్భుతంగా ఉంటుంది. ఎవ్రీథింగ్ థియరిటికల్ ఇది బాబు ఈ విషయం ఇలా ఉంది అని చెప్పినప్పుడు అది అవునో కాదో దట్ ఈస్ ద గేమ్. యూ హావ్ టు ఎక్స్‌ప్లోర్. అంటే మనం దాన్ని అన్వేషించాలి. వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. ఏ వాక్కయినా సరే ఇది ఎంతవరకు సత్యము?
ఇలా ప్రతి విషయాన్ని ఖచ్చితంగా స్వ అనుభవపూర్వకంగా తెలుసుకున్నదే జ్ఞానం. థియరిటికల్‌గా ఎంత నేర్చుకున్నా అది ఓన్లీ ఇన్ఫర్మేషన్. దట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం. మళ్ళా వదిలేస్తాం. దాన్నే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే అనుభవం లేని జ్ఞానం శవానికి చేసిన అలంకారం లాంటిది అని అంటారు. శవానికి చేసిన అలంకారం ఎంతసేపు ఉంటుంది? తమాషాగా. ఆ! కాబట్టి అనుభవపూర్వకమైన జ్ఞానం అది బికాజ్ లైఫ్ ఈస్ కంటిన్యూ. బాడీ కొన్ని ఆఫ్‌కోర్స్ దాని యొక్క లైఫ్ దాని అది ఎంతవరకు ఉండాలి ఏమిటి అనే దానికి కథ మనం చూసుకున్నదే అవుతుందనుకోండి. అది డిఫరెంట్ ఇష్యూస్. డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి దానికి. బాడీని యాక్చువల్‌గా కొంతమంది అదే విషయాన్ని 'లిండా గుడ్‌మ్యాన్' అనే బుక్ పరిచయం చేశారు. 'లిండా గుడ్‌మ్యాన్' వాట్ ఎ వండర్! 300 ప్లస్ 21 ఇయర్స్ ఏజ్. 300 ప్లస్ జీవించింది ఆ 'లిండా గుడ్‌మ్యాన్.' ప్లస్ లుక్స్ లైక్ ఎ 21 ఇయర్స్ 21 ఇయర్స్ 21 ఇయర్స్ వుమెన్ లాగా ఉంటారు. 21 సంవత్సరాల యువతిలాగా ఉంటారు. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఇలా ఎన్నో రహస్యాలున్నాయి. అసలు మన గురించి మనకు తెలియని ఎన్నో రహస్యాలున్నాయి. అన్‌రీడ్ బుక్ అంటే మనమే. అన్‌రీడ్ బుక్ మనమనే బయట ఎంతో పుస్తకాలు వారి అనుభవాలు, వీరి అనుభవాల గురించి పరుగులు, పరుగులు తీస్తూ ఉంటాం. బట్ వి ఆర్ నాట్. రీడ్ అవర్ సెల్ఫ్. అంటే అలా రీడింగ్ ఏంటి? స్వ అనుభవం ఏమిటి? స్వ అధ్యాయం ఏంటి? స్వాధ్యాయము అంటే 2 రకాల మీనింగులు. మనల్ని మనం అధ్యయనం చేసుకోవడం. అలా నీ మాట తీరేమిటి? నీ ఆలోచన రీతి ఏంటి? వాటెవర్ ఇట్ ఈస్ అబ్బబ్బబ్బబ్బా! ఆయన నేర్పించిన విద్య ఉందా? ఆ! ఆహ్, 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 అక్క ఎంత అద్భుతమైన విద్య! ఎంత అద్భుతమైన గురువు! నేనోసారి ఆహ్, జగద్గురు శంకరాచార్య పుస్తకంలో 'వివేక చూడమణి'లో ఆయన ఏం చెప్పాడంటే దైవానుగ్రహం ఏంటనేది. దైవానుగ్రహం అనేది ఏంటంటే మానవ జన్మ లభించడం దైవానుగ్రహం ఒకటైతే, రెండోది ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలని తీవ్రమైన తపన. ఆ ఫైర్ క్రియేట్ చేశారు గురూజీ. మన పితామహ పత్రిజీ. ఆ ఫైర్ ఎందుకంటే గురువు అంటేనే అగ్ని. భస్మమైపోవాలి మనం. పూర్వమున్న నేను భస్మమైపోవాలి. పూర్తిగా బూడిదైపోవాలి. ఒక ఫినిక్స్ పక్షిలాగా మళ్ళా ఆ బూడిదలోంచి మళ్ళీ తిరిగి పుట్టాలి. దట్ ఈస్ ద ద్విజ అంటారు దాన్ని. వాట్ ఏ బ్యూటిఫుల్ పితామహ పత్రిజీ గురించి మనం ఎంత చెప్పుకున్నా తరగని సంపద అది. ఎంత అద్భుతాలు! ఎంత అద్భుతాలు! ఎంత వైభవము! మళ్ళా అక్కడ అలా మళ్ళా మూడవది పరిపూర్ణమైనటువంటి ఆత్మ విజ్ఞానం విజ్ఞానం ఇచ్చేటువంటి గురువు లభించడం. ఇది గదా ఇది గదా దైవానుగ్రహం మనందరికీ. నంబర్ 1 మానవ జన్మ లభించింది. ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలనేటువంటి అగ్గి పుట్టించారాయన. మనలో అగ్గిని రాజేశారు. ప్లస్ పరిపూర్ణమైన ఆత్మ విజ్ఞానాన్నిచ్చే గురువు లభించాడు. దట్ ఈస్ ద గేమ్. బ్యూటిఫుల్ గదా! ఎంత దైవానుగ్రహం. ఆ డివైన్ లవ్ గురువే సాక్షాత్తు దైవమే గురువుగా మనకు ఎంతో ప్రేమతో, మనతో ఎంతో సన్నిహితంగా మనలో ఒక్కరిగా కలిసిమెలిసి ఆయనతో పాటు ఉండడం, ఆయనతో మనం జీవించడం. ఇట్ ఈస్ రియల్లీ బ్లెస్సింగ్. ఇట్ ఈస్ రియల్లీ బ్లెస్సింగ్. ఎందుకంటే ఆశీర్వాదం అనేది మనకు మనం ఇచ్చుకునేదే ఆశీర్వాదం అంటారు పత్రి సార్. ఎందుకంటే మన మాటే, నోటిలోని మాటే నుదిటి మీద రాత అంటారు. ఎంత గ్రేట్ సీక్రెట్ మై డియర్ ఫ్రెండ్స్. అసలు ఈ ఒక్కటి పట్టుకుంటే జీవితంలో ఏడుపే ఉండదు. జీవితంలో రోగమే ఉండదు. ఎన్నో అద్భుతాలున్నాయి దీంట్లో. ఒక్క మాటలోనే. దీన్ని పూర్వీకులు మన వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే వాచక తపస్సు అని చెప్పేవాళ్ళు. 4 అగ్రీమెంట్స్ గురించి బుక్ చదివే ఉంటారు. కానీ చదివేసి వదిలేస్తాం. అందులో మొట్టమొదటిది ఇదే వాచక తపస్సు. మీ వాక్కుని శుద్ ఆహ్, దోషరహితంగా ఉండాలి. బీ ఇంపెక్కబుల్ ఇన్ యువర్ వర్డ్స్ అంటారు. బీ ఇంపెక్కబుల్ ఇన్ యువర్ వర్డ్స్. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అలా వాక్క్షేత్రం గురించి చెప్పారు. అని నేర్పించారు మనకు. అంటే ఆ నేర్చుకున్న విద్య అంటే గురువు చెప్పిన వాక్కుని మన నిత్య జీవితంలో వాడుకుంటే ఎన్ని అద్భుతాలు ఉంటాయో చెప్పనలవి కాదు. ప్రతి వాక్కు ఒక అద్భుతమే. ప్రతి ఒక్క ఒక జీవిత పర్యంతం వెదర్ ఐ యామ్ డూయింగ్ ఆర్ నాట్ నేనేం చేస్తున్నాను? నేనేం నేర్చుకుంటున్నాను? నేనేం తెలుసుకుంటున్నాను?
తెలుసుకున్న దాన్ని నేనేం ఆచరణ చేస్తున్నాను. అది స్వాధ్యాయము. అలా సజ్జన సాంగత్యం అంటే ఇతరుల దగ్గర నుంచి అనేక అద్భుతాలు ఏ విధంగా తెలుసుకోవాలి, ఏ విధంగా వారికి చేతనైంది మనకెందుకు చేత కాదు అన్నప్పుడే అద్భుతాలు తెలుస్తాయి. అలాగే నాకు ఆ ఇతరుల అనుభవాల నుంచి మరి నేను ఆస్ట్రో ట్రావెల్ వెళ్ళినప్పుడు సూక్ష్మ శరీరయానం చేసినప్పుడు అనుభవపూర్వకంగా డెత్ లేదు, మరణం లేదు అన్న విషయం తెలిసింది. మరణం లేదని తెలిసినప్పుడు మరి ఆహ్, ఆహ్, మ ఇప్పుడు ఆ మరణించిన వ్యక్తులు మరి మనకెలా కనపడతారు అనంటే, మా అమ్మని చూసాను నేను. నె మ మ నే విజయవాడలో మా అమ్మ చనిపోయింది. నేను నెల్లూరులో ఉద్యోగం చేస్తున్నాను. మా అమ్మ వెయిటింగ్. ఏడి నా కొడుకు ఏడి వస్తున్నాడా రావట్లేదని రైల్వే స్టేషన్‌లో ఎదురు చూస్తుంది. నేనొస్తున్నాను నువ్వేం పర్వాలేదు. నువ్వు హ్యాపీగా ఎళ్ళిపో. నేనొచ్చి మిగతా కార్యక్రమాలు నేను చూసుకుంటాలే అని. అట్లా ఎవ్రీథింగ్ ఆయన నేర్పించిన విద్య ఏంటి? ఎలా, ఎలా ఉండాలి? భార్యాభర్తలు ఎలా ఉండాలి? పిల్లలతో మనం ఎలా ఉండాలి? ఒకటి గాదు. ఏ టు జెడ్ ఆయన అన్ని విషయాలలోనూ గొప్ప నేర్పరితనాన్ని, నిజ జీవితంలో ఇరుకని, శ్వాస మీద ధ్యాస పెట్టడంలోనే 4 పాయింట్లున్నాయి. ఆధ్యాత్మిక విద్యలోనే 4 పాయింట్లున్నాయి. ఆయన మెడిటేషన్, ఆనాపానసతి, అలాగే కాయానుపాసన, విపස්සన అనే అంశాలు గాకుండా ఎన్‌లైటన్‌మెంట్ దివ్యజ్ఞాన ప్రకాశం. ఎన్‌లైటన్‌మెంట్ అంటే మనము 2 రకాల అధ్యాయాలు జేయాలి. పరిపూర్ణమైనటువంటి ఆత్మ విజ్ఞానాన్నిచ్చే గురువుల పుస్తకాలు మాత్రమే చదవాలి. ఈ మధ్య ఇంకా రకరకాల విచిత్ర పుస్తకాలున్నాయి. లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే విషయం కంటే ముందు వాట్ ఈస్ లైఫ్? ఉచ్ఛ్వాస జననము, నిశ్వాస మరణము. ఉచ్ఛ్వాస జననము, నిశ్వాస మరణం అంటే వాట్ ఈస్ లైఫ్? బ్రీత్ ఈజ్ లైఫ్. వాట్ ఈస్ డెత్? నిశ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఇవి క్రమంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే దగ్గరికంటే ముందు నీ కథ ఏమిటి? నీ నిజ జీవితంలో వాట్ ఈస్ ద స్క్రిప్ట్? మనకి అనేక మంది గురువులు పరిచయం చేశారాయన. నేచర్ ఆఫ్ పర్సనాలిటీ సీత ఏమంటాడు? ఏం లేదు. నీ నేచర్ ఆఫ్ థాట్సే నెక్స్ట్ ఇన్‌కార్నేషన్‌కి స్క్రిప్ట్ రైటింగ్ అంటాడు. మరి అక్కడ థాట్ గురించి చెప్పారు. మరి ఏం నెక్స్ట్ నెక్స్ట్ ఇన్‌కార్నేషన్ హూ ఈస్ ద రైటర్ ఆఫ్ యువర్ ఫేట్? థింకింగ్ 'థింకింగ్ అండ్ డెస్టినీ' అనే బుక్ 21 అంటే 21 ఇయర్స్ ఆ బుక్ రచించడానికి 21 సంవత్సరాలు పట్టింది. ఆ బుక్ మనకు పరిచయం చేశారు. అసలు ఆయన పరిచయం చేయని పుస్తకం ఏమైనా ఉందా? ఎన్నో అద్భుతాలు. ఎన్నో అద్భుతాలు. మన ఆలోచనే మన గమ్యం అన్నప్పుడు, మన మాటే మన తలరాత అన్నప్పుడు, ఎంత అవేర్‌నెస్ ఉండాలి? వి ఆర్ నాట్ అసలు అవేర్‌నెస్‌లో ఉంటున్నామా లేదా? చాలా ఆశ్చర్యం. అవేర్‌నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తులసి దళంలోనే 50,000 పుస్తకాల ఎసెన్స్ అంతా ఉంది. పితామహ పత్రిజీ రాసిన తొలి తెలుగు పుస్తకంలో 'తులసి దళం' అనే పుస్తకంలో 50,000 బుక్స్ యొక్క ఎసెన్స్ కావాలి మనకు. ఓన్లీ ఎసెన్స్. ఆయన అంటే ఒక ట్రాన్స్‌లేషన్ అనుకుంటే నేను బుక్ అంతా ట్రాన్స్‌లేట్ చేయాలేమో అనుకుని దాని గురించి అంటే నో ఎసెన్స్ అని అనేవాళ్ళు. అప్పుడు నాకు అర్థమయ్యింది. అర్థమే అవ్వలే. తర్వాత తెలుస్తుందప్పుడు. ఎంత అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం. నేనొకసారి నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాలెం అని అక్కడ విలేజ్. అక్కడ ఆ విలేజ్‌లో మెడిటేషన్ గురించి చెప్పడానికి విపత్రి సారు బయలుదేరారు. అప్పుడు వాళ్ళ పాపని రెండో పాప అక్కడ చదువుతుండేది. ఎక్కడ నెల్లూరులోని. ఆహ్, కోరా కాలేజీ అని ఉండింది. సార్ ఆ ఎక్స్‌క్యూజ్ మీ కాలేజీ సార్. ఆ! సార్ వాయిస్ చాలా లో అయిపోతుంది సార్. ప్లీజ్ సార్. ఓకే. ఓకే. అంటే చెప్పండి. అక్కడ ఏమైందంటే ఆయనడిగాను. ఏవండీ మెడిటేషన్ ఓకే. అవేర్‌నెస్ ఎంత ఇంపార్టెన్స్ అంటే మెడిటేషన్ ధ్యానం ఎంత ఇంపార్టెంటో అవేర్‌నెస్ కూడా అంతే ఇంపార్టెంటు. అవేర్‌నెస్ అనేది 24/7 ఉండాలి. ప్రతి విషయంలోని అవేర్‌నెస్. కేవలం ధ్యానంలోనే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడంలోనే అవేర్‌నెస్ కాదు. తింటున్నప్పుడు అవేర్‌నెస్సు, నాలుక మీద రుచి మీద దృష్టి పెట్టాలి. అలాగే ప్రతి విషయంలోనూ అవేర్‌నెస్ 24/7 అవేర్‌నెస్ గురించి బహుశా మోస్ట్‌లీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ అదే నేననేది. తులసి దళంలో మెడిటేషన్, ఎన్‌లైటన్‌మెంట్, అవేర్‌నెస్ అండ్ తర్వాత మైండ్ పవర్. ఇట్లా ప్రతి అంశాన్ని కూలంకషంగా
చాలా ఇరుకతో అద్భుతమైన విషయాలన్నీ కూడా ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలనే విషయాలు ఆయన ఆల్రెడీ చెప్పేశారు. కానీ చెప్పిన విషయాల్ని విన్నంత సేపు మనం చప్పట్లు కొడతాం. లేకపోతే మళ్ళా తిరిగి మనం మెట్లెక్కి దిగిపోయిన తర్వాత మర్చిపోతాము. లేకపోతే బయటకొచ్చిన తర్వాత రొటీన్ లైఫ్‌లో యాంత్రికమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటామని. కానీ ఇక్కడ ఈయనేమి నీ జీవితాన్ని జీవించవద్దు, లేదా నీ లైఫ్ వదిలిపెట్టి కేవలం ఇదే ఉండమని అక్కడ అలా ఆధ్యాత్మిక మూర్ఖుడు అవుతావు. కేవలం మెడిటేషన్ ఒకటే చేస్తే నువ్వు మెడిటేషన్‌లో కేవలం యోగ మూర్ఖుడవుతావు అనన్నారు. అలాగే దేంట్లో ఇరుక్కోకూడదు. ఎక్కడికెక్కడికి, ఎప్పటికప్పుడు, ఏ క్షణానికి ఆ క్షణం ఎలా ఎదగాలి, ఎంత అద్భుతంగా, ఎంత నేర్పరితనంగా ఉండాలి అనే విషయాన్ని పితామహ పత్రిజీ ఎంతో అద్భుతంగా, ఎంతో వైభవంగా మనకు నేర్పించేశారు. దట్ ఈస్ ద గేమ్. రియల్ అసలు ఆట ఎలా ఆడాలి, జీవితం అనే ఆట అనేది ఏ విధంగా ఆడాలి అనే విషయాన్ని పితామహ పత్రి దగ్గర నుంచి మనం బాగా నేర్చుకోవచ్చు. జీవితం అంటే ఆట. అక్కడ ఏమి ఆడడానికి ఏమీ లేదు. నవ్వేవాడు నవ్వని, ఏడ్చేవాడు ఏడవని, గంతులేసేవాళ్ళు ఏడవని, కోపంతో ఉండేవాడు ఉండని. సో వాట్? బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్. నీతో నువ్వు హాయిగా ఉన్నావా లేదా? నీతో నువ్వు సరిగ్గా ఉన్నావా లేదా? దట్ ఈస్ బీ ఎ ఫ్రెండ్ టు యువర్ సెల్ఫ్. బీ ఎ మాస్టర్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ బీ ఎ గాడ్. సో, అంత అద్భుతంగా మనలో ఉన్న దివ్యత్వాన్ని మనకు ఆహ్, ప అనుభవపూర్వకమైన జ్ఞానంగా ఆయన పైగా ప్రత్యక్షమైనట్టి పరమాత్మ. ఒక లివింగ్ గురు ఈస్ నథింగ్ బట్ ఏ గాడ్. లివింగ్ గురు అనే ఆయన ఆయనతో ఉండడం అనేది మనలో ఉన్న దివ్యత్వాన్ని మేల్కొలపడం కోసమే, మనలో ఉన్న ఆ డివినిటీని మేల్కొల్పడం కోసమే ఆయనకు మనకు గురువుగా లభించినందుకు నేనెంతో ఎంతో కృతజ్ఞతలు నేను చెప్పుకుంటున్నాను. ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఆహ్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎందుకంటే ఇగ జీవితం అనేది ఎంత చక్కగా జీవించాలి అనుక్షణము ఆనందో బ్రహ్మ అని అని అనే ఆనందమే. ఆనందో బ్రహ్మ అంటే ఆయన అనేక పుస్తకాలు చదివించినప్పుడు ఒక బుక్‌లో చెప్తూ ఉండేవాడు. పైలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన దేవుడు ఒక మాట అడుగుతాడంట. "ఏరా! నీకు అన్ని విషయాలుగా, అన్ని విధాలుగా ఆనందంగా ఉండే ఏర్పాట్లు చేశాను కదా! నువ్వు ఎందుకని ఇంకా విచారంగా ఉన్నావు? ఇంకేదో వెలితిగా ఉన్నావేంటి?" అని అడుగుతారంట. అట్లా మనకి తెలియని అనేక అద్భుతమైన అబండెంట్ ఇష్యూస్ మన దగ్గర ఉన్నాయి. అబండెంట్ వనరులున్నాయి. అబండెంట్ లైఫ్ ఉంది. అంటే అలాగే హ్యాపీనెస్ కూడా అబండెంట్‌గానే ఉంది. అదే బ్లిస్ బ్రహ్మానంద అంటారు. ఆ బ్రహ్మానందం అందుకోసం మీల్ కాన్సెప్ట్ చెప్పేవాడు. లైఫ్ జస్ట్ బ్రహ్మానంద స్థితి. సో, ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. లివింగ్ ఇన్ ద మూమెంట్ అనే వర్తమాన కాలేన వర్తయంతి అనే విషయంలో లివింగ్ ఇన్ ద మూమెంట్ అనే పాయింట్ ఎంత అద్భుతంగా చెప్పారు. చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఆ చెప్పిన విషయాలు మన నిజ జీవితంలో వాడుకునే కొద్దీ మనం ఆనందంగా ఉండటం తప్ప మరి ఇంకేమీ అక్కర్లేదు అని. అదే ఒకసారి జీసస్ చెప్తారు. అంటే ఒక విత్తనం విత్తితే ఒక పెద్ద ఆవగింజంత విత్తనం విత్తితే మహావృక్షం అవుతదట. ఆ వృక్షం మీద దేవలోకపు పక్షులొచ్చి వాలుతాయంటే, పిఎస్ఎస్ఎం అనే ఒక విత్తనాన్ని విత్తారు పితామహ పత్రిజీ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మొమెంటమ్ అనే ఒక విత్తనాన్ని విత్తారు. ఆ విత్తనంలో మహావృక్షమయింది. శాఖోపశాఖలయింది. ఆ శాఖోపశాఖల మీద వాలిన పక్షులమే మనం. దేవలోకపు పక్షులం. సో, థాంక్ యూ. హాఫ్ అన్ అవర్ నాకు కేటాయించారు. హాఫ్ అన్ అవర్ అయింది. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ మేడం ఇందుమతి గారు. ఓకే. బాయ్. బాయ్. యెస్ సార్. యెస్. థాంక్ యూ సో మచ్. యాహ్! మీరు చెప్తున్న ఈ టోటల్ కాన్సెప్ట్‌లో నాకు 'కార్తికేయ' మూవీలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది సార్. ఆయనకు తెలియదంటూ ఉందా కృష్ణ పరమాత్మకు అని చెప్పేసి చెప్తారు కదా! ఆయన ఒక ఆర్కిటెక్ట్. సో, అలాగనమాట. పత్రి సార్ గూడా ప్రతీదీ ఆయనకు తెలియనిదంటూ ఉందా? అలాగే మనల్ని కూడా తీర్చిదిద్దారు. నువ్వు కూడా ఇది చెయ్యి. నువ్వు కూడా ఇలా నేర్చుకో. ఇది నీకొచ్చు. ఇది నీకు తెలుసు. ఆహ్, అంటే ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు గురించి చెప్పారు అక్కడ డైలాగు. సో, మనకిక్కడ పత్రి సార్‌కి వర్తిస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు చెప్పిన టోటల్ కాన్సెప్ట్‌లో నాకదే గుర్తొస్తోంది పదే పదే. యెస్. ఆయనకు తెలియనిదంటూ ఉందా? ఉన్నందుకే కాదు. సో, మనల్ని కూడా మీకు కూడా తెలుసు. ఆయనేంటంటే ఆయనే అలా మిగిలిపోకుండా అందరిని ప్రిపేర్ చేసి పెట్టేశారు. మీరన్నట్లుగా ఆ దైవత్వపు పక్షుల్ని చేసేశారు. సో, లాస్ట్‌కి కన్క్లూజన్ మటుకు సూపర్బ్‌గా ఇచ్చారు సార్. థాంక్ యూ. ఎక్సలెంట్‌గా. థాంక్ యూ సో మచ్. యెస్ సార్. థాంక్ యూ మేడం. ఓకే. కెన్ ఐ లీవ్? హాఫ్ సార్? అన్ అవరే గదా!
యాహ్! యాహ్! యెస్ సార్. యెస్ సార్. ఓకే. షూర్ థాంక్ సార్. యూ. థాంక్ యూ. యాహ్! ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! సో, సార్ నేర్చుకున్న విషయాలు ఏంటి? మరెంత గ్రహించారు? ఒక్కొక్కరు వీరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి? వీరు నేర్చుకున్న విషయాలను ఎలా లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేశారో నాకైతే పర్టిక్యులర్‌గా డైలాగ్ గుర్తొస్తాందనమాట. ఆయనకి తెలియనిదంటూ ఉందా? సో, అలాగని జెప్పేసి. ధనా గారు ఆ! హ్యాండ్ రైజ్ చేశారు. సార్ చాలా బావుంది సార్. సార్ అన్నారు స్వాధ్యాయం 2 రకాలుగా ఉండాలంటున్నారు. మనల్ని మనం స్టడీ జేసుకోవడం. ఇంకొకటి మన కాన్షియస్‌నెస్ ఎక్స్‌పాన్షన్ కోసం. అంతేనా? అంటే పితామహ పత్రిజీ సూచించినటువంటి పుస్తకాలు, పరిపూర్ణమైన ఆత్మ విజ్ఞానాన్నిచ్చే పుస్తకాల గురువుల గురించి, ఆ గురువుల యొక్క అధ్యయనం చేయాలి. చదవాలి. అలాగే మనల్ని మనం అధ్యయనం చేసుకోవాలి. డే టు డే లైఫ్‌లో మనం ఎలా ఉన్నాము? నా వాక్క్షేత్రం ఎలా ఉంది? నా వ్యవహార శైలి ఎలా ఉంది? డే బై డే నేను ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరుచుకుంటున్నానా లేదా? నన్ను నేను నడిపించుకుంటున్నానా లేదా? అనే విషయాన్ని మనల్ని మనం అధ్యయనం జేసుకోవాలి. ఎందుకంటే, "ఓ శ్రమణుడా నిన్ను నువ్వే నడిపించుకో" అని బుద్ధుడు చెప్తాడు. నిన్ను నువ్వే నడిపించుకోవాలి. ఎవరో పైనుంచి ఎవడో వచ్చి నీకు ప్రోత్సాహం చేయడు. ఆ గురువు అనేవాడు ఏంటి దారి చూపిస్తాడు. ఆ దారి వెంట మనమే నడవాలి. ఆ విధంగా ఒక ఎన్‌లైటెన్ మాస్టర్ ఏం చేస్తాడు? "ఇది బాబు" అనే రహస్యాన్ని చెప్తాడు. ఆ రహస్యాన్ని ఎక్స్‌ప్లోర్ చేయాల్సింది మన లోపల మనమే ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలి. అలా మనల్ని మనం అధ్యయనం చేసుకోవాలి. ఎక్కడ లాగింగ్ అనేది లేదు. ఎక్కడ వెనకబాటు లేదు. నా అవసాదీయత నిన్ను కిందకి దిగజార్చుకోవాల్సిన అవసరమే లేదు. ఇలా ప్రతి విషయాల్లోనూ పితామహ పత్రిజీ అన్ని కోణాల్లోనూ, అన్ని విషయాల్లోనూ ఒక జీసస్ గురించి చెప్పడం గాని, ఒక జరాస్ట్రు గురించి చెప్పడం గాని, ఒక సోక్రటీస్ గురించి చెప్పడం గాని, అలాగే గుర్జీఫ్ గురించి చెప్పడం గాని, అనేక మంది మాస్టర్స్ కొన్ని కోటాను కోట్ల మంది మాస్టర్స్‌ని మనకు పరిచయం చేయటం. ఎందుకంటే, నువ్వే కాదురా నాయనా! నీ 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 ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. కోటాను కోట్ల మంది ఉన్నారు. అన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందరి దగ్గర నుంచి అన్ని విషయాలు మొత్తం ఒకసారి తరిచి తరిచి చూస్తే అప్పుడు మనకేమవుద్ది? ఉన్నదంతా ఒకటే. ఉన్నదంతా ఒకటే. రెండోది లేదు. థాంక్ యూ సార్. ఇప్పుడు పితామహ పత్రిజీ ఎక్కడున్నాడు? మన ఊపిరిలోనే ఉన్నాడు. ఆయన యూనివర్సల్ కాన్షియస్‌గా మారిపోయాడు. మనం ఒక మనం ఒక బిందువు అయితే ఆయన మహాసాగరం అయిపోయాడు. బిందువు సాగరంలో కలిసిపోయింది. అలాగే యూనివర్సల్ కాన్షియస్‌నెస్ ద డివైన్ కాన్షియస్‌నెస్ ఈస్ వన్. అది అందరిలోనూ కరెంట్‌గా మనలో ప్రవహిస్తూ ఉంది. ఒకటే కాన్షియస్‌నెస్. ఒకే ఆత్మ. ఒక అద్భుతమైన విషయాలుంటాయి. ఈ స్పిరిచ్యువల్ నాలెడ్జ్ ఏంటంటే ఓషన్. మనం తెలుసుకున్న కొద్దీ ఇంకా కొత్త విషయాలంటాం. కానీ తెలుసుకోవడం అంటే ఇప్పుడు యద్భావం తద్భవతి అనే పాయింట్ మీద అనేది మీకు తెలుసా అండి అనంటే తెలుసంటారు. అంతవుతదే ఎవరికీ తెలీదు. ఎందుకంటే ప్రాక్టికల్ అప్లికేషన్ కరెక్ట్‌గా చెప్పారు. చేయనప్పుడు అది మీకు తెలిసినట్టు అవుతుంది. విన్నాం అంతే. యెస్. గురువు మాట ఓకే. గురువు గారి ద్వారా విన్నావు. లేదా పుస్తకాల్లో చదివితే విన్నావు. ఎవరో చెప్తే విన్నావు. యద్భావం హ్మ్. తద్భవతి అంటే అది 24/7 పనిచేస్తుంది. కరెక్టే. అది మాట్లాడడం, ప్రకృతి భావం నియమము. అది తప్పిపోదు. మాట్లాడడము, భావము 2 మ్యాచింగ్‌లో ఉండాలంటారు. ఏ విధంగా భావిస్తే అదే ఏం లేదండి విత్తనము. ప్రతి మాట, ప్రతి ఆలోచన ఒక విత్తనం అయిపోతుంది. విత్తనం అంటే ఫలమిస్తుంది. ఆ ఫలం నుంచి తప్పించుకోవడానికి ఏమి లేదు. దాన్నే లా ఆఫ్ కర్మ అన్నారు. అంటే యాస్ యూ సో, సో యూ రీప్. నువ్వు ఏది విత్తుకున్నావో అది కోసుకుంటావు. నువ్వు ఏ మాట మాట్లాడావో దాని ఫలితం అనుభవిస్తావు. ఏ మా అంటే ఆ మాట మీదే జాగ్రత్త. ప్రతి విషయాన్ని చెప్పారాయన. మాట మీద జాగ్రత్త. అలాగే ఆలోచన అంటే ఆఫ్‌కోర్స్ ఆలోచన నక్షత్రం ఎలాంటి అలా పోతుంది కరెక్టే. కానీ దాని యొక్క రిఫ్లెక్షను థాట్ లీడ్స్ టు డెస్టినేషన్. ఒక ఆలోచనతోనే పని స్టార్ట్ అవుతుంది. ఆ పని రోజు చేస్తే అలవాటుగా మారిపోతుంది. అలవాటే ఇంకా కొనసాగిస్తే అదే మన క్యారెక్టర్‌గా మారిపోతుంది. ఆ తర్వాత ఇంకా ముందుకు పోతే అదే డెస్టినేషన్ అవుతుంది. సో, ఎవ్రీథింగ్ ఈస్ లింక్డ్ సింపుల్‌గా ఇంకొక బుక్ గురించి కూడా చెప్తారాయన. 'యాజ్ ఎ మ్యాన్ థింకెత్' జేమ్స్ ఎలన్. ఎంత ఎ అద్భుతం! మాకు మొట్టమొదటి పుస్తకాలన్నీ మేము ఇంగ్లీషే చదివాము. ఏంటి సార్ సార్ 90 అది? ఏంటి యాస్ సార్ ఇన్ మళ్ళొక్కసారి రిపీట్ చేయండి ఆ బుక్ పేరు? 'యాజ్ యాస్ ఎ మ్యాన్ థింకెత్' యాస్ ఎ 'యాజ్ ఎ మ్యాన్ మ్యాన్ థింకెత్' థింకర్. యాస్ ఎ మ్యాన్ థింకర్. థింకెత్ జేమ్స్ ఎలన్. ఓకే. అది అసలు ఎంత చిన్న బుక్కు నేను ఆ బుక్ ఎంత బావుంది అని. అలాగే మిర్దాద్ గురించి చెప్తారు.
మిర్దాస్ గురించి ఒక సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు ఎదిగారంట ఆయన పుస్తకం కోసం దొరక్క. ఆఖరికి ఢిల్లీలో దొరికింది. ఆఖరికి ఓకే. గోషా గారైతే ఆ పుస్తకాలు దొంగతనం చేశారు. మిర్దాస్ హ్మ్. పుస్తకాలు. ఒక లైబ్రరీ నుంచి దొంగతనమే చేశారు. పోలీస్ కేస్ హ్మ్. కూడా అయింది. ఆయనే చెప్తారు విచిత్రంగా. కానీ రియల్లీ మళ్ళా మిర్దాస్ చదివిన వాళ్ళు ఎంతమంది? దాన్ని అందులో ఉన్న సారాన్ని గ్రహించిన వాళ్ళు ఎంతమంది? హ్మ్. అవన్నీ వండర్‌ఫుల్, చాలా అద్భుతంగా ఉంటాయి. పితామహ డెఫ్ పత్రిజీ ఒక అద్భుతమైన అంశాలు అందులో ఎందుకు అలా చేశారు? అని అన్ని ఒక సంవత్సరంన్నర, 2 సంవత్సరాల పాటు ఎందుకు ఎతకాల్సొచ్చింది? అందులో ఏముంది? అని ఎక్స్‌ప్లోర్ చేయాలి. చేసినప్పుడు దాంట్లో ఏమి లేదనే దానికి అంటే యూ హావ్ టు బీ ప్రిఫర్. మనకి జీరో పెట్టుకోవాలి. ఇక్కడ జీరో అయిపోయినప్పుడు ఆ గురువుతో మనం కంప్లీట్‌గా తాదాత్మ్యం చెందుతాం. ఆ బుక్‌లో మనం పూర్తిగా ఇమిడిపోతాం. ఆ గురువు చెప్పేది నా కోసమే చెప్తున్నాడు. నా గురించి చెప్తున్నాడు అన్నప్పుడు అది అసలు పూర్తిగా డీప్‌గా మనం వెళ్ళిపోయి ఆచరణలో పెట్టేస్తాం. అలాగే ఆస్ట్రల్ ట్రావెల్ విషయంలో రాబర్ట్ ఏ మన్రో ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పినప్పుడు, అది నా గురించి చెప్పడం జస్ట్ ఆయన ఇలా చెప్పాడు, అలా చెప్పాడు అనంగానే ఇలా చదువుతూ పుస్తకం మూసేసాను. ఈ శరీరం నుంచి పైకి లేసిపోయాను. హ్మ్. అంటే అంత ఫీల్, ఫీల్ అన్నమాట. బుక్ చదువుతున్నప్పుడు యూ హావ్ టు ఫీల్ ఇట్. హ్మ్. హ్మ్. అలాగే కార్లెస్ కాస్ట్‌నడ ఆహ్, కార్లెస్ కాస్ట్‌నడ బుక్స్ చదువుతున్నప్పుడు జా ఆహ్, ఆయన డ ఆహ్, జ ఆయన ఒక గురువు అద్భుతంగా చెప్తాడు. ఇలా చీకట్లో పరిగెట్టు నువ్వు అనంటే నేనే పరిగెడుతున్నట్టుంది ఆ అడవిలో. అంత హుహు. అంటే అంత మనము ఆ రీడింగ్ ఎలా అంటే అంత మనము ఇమిడిపోవాలి. ఆ సీన్‌లోకి మనం వెళ్ళిపోవాలి. 10థ్ ఇన్‌సైట్ అలా 10థ్ ఇన్‌సైట్ కాకుండా ఒక అద్భుతమైన బుక్ ఒకటుండింది. జేమ్స్ రెడ్‌ఫీల్డ్ బుక్. అందులో కూడా మూవీ కూడా వచ్చింది. అది సడెన్‌గా నాకు నేమ్ ఇదవ్వలేదు. కానీ అంటే ఆ ఇన్‌సైట్స్ గురించే ఉంటాయి. 9 ఇన్‌సైట్స్ కలిపి ఒకటి. అసలు ఎంత అద్భుతంగా ఉంటదంటే అందులో చదువుతున్నప్పుడు, ఆ పుస్తకం చదువుతున్నప్పుడు మనం అక్కడ ఒక పక్కన బాంబులు పడుతూ ఉంటాయి. వీళ్ళు ఒకళ్ళ పక్కన పరిగెడుతూ ఉంటారు. బైబిల్‌లో ఒరిజినల్ సేయింగ్స్‌నన్నీ ఎలా దాపెట్టారు? వాళ్ళ దాంట్లో ఉన్న సత్యం ఏమిటి అనే దాని గురించి ఎక్స్‌ప్లోర్ చేస్తా ఉంటారు. అవన్నీ మనమే అక్కడ ఉన్నాం. ఆ సీన్‌లో ఉన్నాం అన్నట్టు అనిపిస్తుంది. అలా బుక్ రీడింగ్, ఆ స్వాధ్యాయం అలా చేస్తాము. ప్లస్ మన లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు ఏ విధంగా ఉన్నాం అనే విషయాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అయన్నీ పితామహ పత్రిజీ నేర్పించినవే. చాలా అద్భుతమైన విషయాలు. అలాగే ఇప్పటికిప్పుడు చచ్చిపోతే ఏం చేస్తావు అని పెద్ద భలే ప్రశ్నేసేవాళ్ళు. ఇప్పటికిప్పుడు చచ్చిపోతే ఏం చేస్తావు? ఇమ్మీడియేట్‌గా. థెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ టైమ్. మాస్టర్స్ వచ్చి నిన్ను తీసుకెళ్ళటానికి చేస్తున్నప్పుడు ఏం చేస్తావు? అనేది ఎవ్వరికీ అప్పుడు సరైన సమాధానం రాలేదు. నాకు తెలిసి నేను నవ్వుకున్నాను. అలాగే కృష్ణుడు ఆత్మ, నీ ఆత్మ ఒకటేనా అని ఒక ప్రశ్న వేశారు. అది నేను ఒక దీన్నేమంటారు కరెక్షన్ కోసం నేనెళ్ళాను. ఆయన ఇంటికి అంబర్‌పేట. అంబర్‌పేట ఎళ్ళినప్పుడు అక్కడ అంతా ఉదయం వెళ్ళాము. మ అంతా ఆయన చూస్తూ ఉన్నారు. సాయంత్రం ఇస్తాలే అన్నారు. సాయంత్రం జస్ట్ ఈ కలవడానికి దిల్‌సుఖ్ నగర్ నుంచో లేదా వనస్థలిపురం నుంచో ఎవరో తల్లి కూతుళ్ళు ఇద్దరు వచ్చారు. ఏదో విషయం మాట్లాడుతూ నన్ను పిలిచారు. "ఏమోయ్ క్రి కృష్ణుడు ఆత్మ నీ ఆత్మ ఒకటేనా?" "ఒకటే సార్." అది. అది సంగతి అని చెప్పారాయన. ఎందుకని? మమాత్మ సర్వభూతాత్మ. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః. వేర్ ఈస్ ద అప్లికేషన్? గురువు నేర్పించేదేది ఎలా అప్లై చదివిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి. టెస్టింగ్ అనమాట. జస్ట్ టెస్ట్ చేస్తారనమాట. అప్లై చేసావా లేదా? ఎందుకంటే కృష్ణుడే నా లోపల ఉన్నాడు. నేను దేనికి ఏడవాలి? వాట్ ఫర్ ఐ యామ్ వీపింగ్? వండర్‌ఫుల్ థింగ్స్ అండి. పితామహ పత్రిజీ గురించి చెప్పాలంటే ఎన్ని రోజులో పడుతుంది. ఆయన చెప్పిన విషయాలు మన నిత్య జీవితంలో వాడుకునే కొలది కులుకుతూ, కులుకుతూ ఉంటాం. మన జీవితం అంతా ఎప్పుడు కులుకే. ఉలుకు లేదు కులుకుడే. కులుకుతూ పులకించిపోతా ఉంటాము. కులుకుతూ నడవరోన ఏదో అంటారే పాటుంది ఒకటి. నాకు ఆ పాట రావు గానీ ఆహ్, డెఫ్ అలా కులుకుతూ నడుస్తూ ఉంటాం. హ్మ్. ఉలుకుపాటుండదు జీవితంలో. దేనికి భయపడం. అలా మెడిటేషన్ ఈస్ సో పవర్‌ఫుల్. అడ్వెంచర్స్ అన్ని అడ్వెంచర్ చేయొచ్చు. అలాగే చావనేది లేదు అని చచ్చిపోతున్న వాళ్ళ గురించి ఏడవాలంటే మనకేమో ఏడుపు రాదు. అక్కడ కొంచెం నవ్వొచ్చినా నవ్వకూడదు. కాకపోతే ఓహ్! నటించాలి. 'నానాటి బతుకు నాటకము.' ఎంత విషయం చూడండి. 'నానాటి బతుకు నాటకం.'
హ్మ్. అది అప్లై చేసే కొలది ఎన్ ఎంత జీవితం అంతా పులకించిపోతుందో. యెస్. యెస్ అ సార్. అంతే నాటకమే. సరే, సరే. ఇలా మరీ ఎక్కువైపోతుంది. యాహ్! కాత్యాయని గారు గూడా వెయిట్ చేస్తున్నారు సార్. అందుకే మేడం గారు సార్ కూడా ఇందాకటే ఉన్నారు. వదిలేద్దామనుకున్నా. ఇది సార్ ఏదో అడిగారని. యాహ్! థ్యాంక్ యూ సార్. ముగ్గురు. థాంక్ యూ యెస్. అండి. యెస్. బై బై. థాంక్ యూ సార్. మళ్ళీ థాంక్ యూ సో మచ్. ఓకే. రైట్. నిజంగానే మనం చెప్పుకుంటూ పోతుంటే దీనికి అంతనేది ఉండదు. ఎంత చెప్పినా తనివి తీరదు కూడా. మనకి కూడా తక్కువైపోతుంది. యెస్. సూపర్ సార్. థాంక్ యూ సో మచ్. సో, చాలా చాలా జ్ఞానాన్ని అందించారు. మరి మనం అందుకున్నాం కూడా. మరి ఐ థింక్ స్వ అధ్యాయం, స్వాధ్యాయంకి డిఫరెన్స్ చాలా చాలా ఉంది. సో, దాన్ని కొంచెం హ్మ్. కుస్తీ పట్టి తెలుసుకుంటే మటుకు తప్పకుండా అర్థమైపోతుంది. యెస్. థాంక్ యూ సో మచ్. మరి మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. వారు కూడా విజయవాడ నుండి సిద్ధంగా ఉన్నారు. కాత్యాయని గారు, అమ్మ నమస్తే. వెల్కమ్ మీకు నమస్తే. ఈ కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్‌కి మీకు స్వాగతం. ఓవర్ టు థ్యాంక్ యూ యూ అమ్మ. అమ్మ. నా పేరు కాత్యాయనండి. విజయవాడ మాది. నేను 2008 సెప్టెంబర్ 3వ తేదీ ధ్యానంలోకి వచ్చాను. అంతకుముందు బాగా భక్తి ఎక్కువండి. సాయిబాబా అంటే బాగా ఇష్టం. ప్రతి బుక్కులో కూడా పూజలవి చేసేదాన్ని. ధ్యానము, ధ్యానము అని ప్రతి బుక్కులో ఉండేది. ఈ ధ్యానం అంటే ఏంటో తెలీదు. ఎప్పటికి తెలుస్తుంది నాకు? ధ్యానం అని అన్నిట్లో ఉంటుంది. ఏంటి అని బాగా డౌటొచ్చేది నాకు. అది తర్వాత సాయిబాబా ద్వారా నేను అలా ఆయన స్వప్నాల ద్వారా నన్ను తీసుకొచ్చారండి. అలా గైడ్ చేస్తూ వచ్చారు. తర్వాత ధ్యానం కూడా ఆయన హారతులు పాడుకుంటూ ఉంటే ఇంట్లో దేవుడి దగ్గరే పాడుకుంటూ ఉంటే నాకు తెలియకుండా కళ్ళు మూతలు పడిపోయినాయి. చేతిలో పుస్తకం జారిపోయింది. ఒక గంట అలా జరిగిన తర్వాత టైం చూస్తే గంట అయిందని తెలిసింది. ఏం జరిగిందో తెలీదు. ఇది ఏంటో తెలీదు. తపన, ధ్యానం అంటే ఏంటి అనే తపనతో ఉన్నానండి. ఉన్నాను. ఆ తర్వాత సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ రమాదేవి మేడం గారు అలా చెప్తున్నారు. ఇలా ధ్యానం క్లాసులు పెట్టామంటే, అయ్యో! నాకు తెలీదే ఇన్నాళ్ళు నేనంత తపిస్తున్నాను ధ్యానం కోసం అనుకున్నా. అనుకుంటే సరే రండి ఇప్పుడు తెలిసింది కదా రండి అన్నారావిడ. సరే కదా అని ఇంకప్పుడు మా ఇంటి దగ్గరలోనే జరుగుతోంది వెళ్ళాను. ఫస్ట్ డే ఏం అర్థం కాలేదు. ఆ సెకండ్ డే ఏదో బావుంది. చాలా తేలిగ్గా అనిపిచ్చింది. అనుకున్నా అన్నమాట. అనుకున్న అప్పటికి అనారోగ్యంతోటి ఉన్నాను. చాలా బావుంది ఈ ధ్యానం అనుకున్నా. తర్వాత పత్రి సారు ఎప్పుడైతే ధ్యానం లోకొచ్చానో వెంటనే 1 ఇయర్ ధ్యానాంధ్రప్రదేశ్ ఉండేదప్పుడు. దానికి చందా కట్టేసా 1 ఇయర్‌కి. ఆ తర్వాత ఇంకా తెలుసుకోవాలి, గురువు గారి నుంచి ఇంకా తెలుసుకోవాలి అని చెప్పి పిరమిడ్ గురించి చెప్పారు కదా సారు. పిరమిడ్‌లో ధ్యానం చేస్తే మూడింతలు శక్తివంతం. అలాగే యోగీశ్వరుల సమాధుల దగ్గర చేస్తే మూడింతలు శక్తివంతం. తర్వాత గ్రూప్ మెడిటేషన్ చేస్తే శక్తివంతం అని ఎప్పుడైతే చెప్పారో, నేను బావున్నాను కదా! అందరూ బావుండాలి అనే ఉద్దేశంతో మా ఇంటి పైన పిరమిడ్ కట్టించడం జరిగిందండి. ఆయన బుద్ధుడు 6:30 సంవత్సరాలో ఏమో కష్టపడి తను చాలా కష్టపడి తినకుండా అలా ఈ ఆనాపానసతి అనే ధ్యానాన్ని బోధి వృక్షం కింద కూర్చుని ఆయన కనుక్కున్నాడనమాట. అలా అందరూ కష్టపడకూడదని ఆయన అందరికీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పత్రి సారు ధ్యానం గురించి శ్వాస మీద ధ్యాస అని చెప్పడం జరిగింది. ఆయన ఎంత ఈజీగా చెప్పారంటే ఎన్ని ధ్యాన మార్గాలు ఉన్నా సరే ఈ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, కుంభకం, రేచకం ఇవన్నీ ఏమీ వద్దు అని చాలా సింపుల్‌గా చెప్పారనమాట. ఇంకా ఆయన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే తపన కలిగిందనమాట చదువుకుంటూ. అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్‌లో అదేంటి 5,000 చందా కడితే లైఫ్ టైము పత్రి సార్ చేతుల మీదుగా బ్యాగ్ అందుకోవచ్చు అనేది చదివాననమాట. ఆరాటం ఆగల. ఆక్క నేను పత్రి సార్ చేతుల మీదుగా తీసుకోవాలి అనే ఉద్దేశంతో 5,000 కట్టేయడం జరిగింది. అప్పుడు శ్రీశైలం ధ్యాన యజ్ఞానికెళ్ళినప్పుడు అప్పుడు సార్‌ని చూసానండి. ఎంత ఆనందం వేసిందంటే, ఆయన నుంచి ఎన్ని నేర్చుకోవాలి అంటే, ఎంత నిరాడంబరంగా ఉంటారు. అసలు ఇస్త్రీ బట్టలే కానీ, కొంచెం బంగారం ఉండదు, జేబులో రూపాయి ఉండదు. అది నిరాడంబరత్వం. అదొకటి నేర్చుకున్నా అన్నమాట. అసలు నాకు చిన్నప్పటి నుంచి కూడా బంగారం అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు.
అలాంటిది ఇప్పుడు అసలు పోయిందనమాట సార్‌ని చూసాక. ఓహ్! గురువులంటే ఎంతో హడావిడిగా ఎనకాల శిష్యుల్ని పెట్టుకొని, అయ్యో! కాషాయ వస్త్రాలు కట్టుకొని అలా ఉంటారు. కానీ ఈయన ఎంత సామాన్యంగా ఉన్నారు అని చాలా నచ్చేసారు. ఆ తర్వాత బెంగుళూరెళ్ళినప్పుడు నేను అయ్యో! నేను పత్రి సారొచ్చిన తర్వాత బాబాని మర్చిపోయానేంటి అనుకున్నాను. అనుకుని గుడికెళ్ళడం మానేశాను, పూజలు మానేశాను, అన్నీ మానేసా. మానేసిన తర్వాత బెంగుళూరెళ్తే ఆయనలో నాకు బాబా కనిపిచ్చారండి. ఎంత ఆనందం వేసిందో. అదే ఇందాక సార్ గూడా చెప్పారు గదా! మమాత్మ సర్వభూతాత్మ, సర్వం కల్విదం బ్రహ్మ. ఇలా ఇవన్నీ మాటలకి అర్థాలు అప్పుడు అందరూ ఒకటే, వేరు కాదు. బాబా అయినా, పత్రి సారయినా ఎంతో మంది మహానుభావులు వచ్చి చెయ్యలేని పని మన పత్రిజీ గారు చేశారండి. ఆయనకి ఆత్మ ప్రణామాలు. నిజంగా ఏమిచ్చినా ఆ గురువుగారికి మన రుణం తీరదనమాట. ఇంతమంది ఇంత ఆనందంగా, వైభోగంగా జీవిస్తున్నారంటే నిజంగా ఆయన ఇచ్చినది శ్వాస మీద ధ్యాస అనే ఆయుధం. వజ్రాయుధం లాంటిదనమాట. ఎంతమంది ఆనందంగా ఉన్నారు దానివల్ల. అలా ఇంకా ఎన్ని ఎన్ని నేర్చుకున్నామంటే ఆయన ప్రతి మాట ఆణిముత్యమే. ఆయన స్పర్శ ఆయన చూస్తే చాలు మనకి లోపల ఏదో జరిగిపోతుందన్న ఫీలింగ్ నాకు కూడా కలిగిందనమాట. అలా ఎన్ని సార్లు ఆయన పరమాత్మలాగా అనిపించిన కానీ ఆయన మీరు నేను సమానమే. నేను తెలుసుకున్నాను దేవుడినని. మీరు తెలుసుకోండి అని ఎంత ఈజీగా చెప్పారండి. అందరూ ఆ దేవుడిని నమ్ముకో, ఈ గురువుని నమ్ముకో అలా చెప్తారు. కానీ ఆయన చెప్పిన ఒకే ఒక అద్భుతమైన మాట మీరే దేవుళ్ళు. మనందరం భగవంతులమే. శ్వాస మీద ధ్యాస పెడితే చాలు. నేను తెలుసుకున్నాను. మీరు తెలుసుకోండి. ఈ గడ్డపాడు మీ గురువు కాదు. మీ శ్వాసే మీ గురువు అని చెప్పిన ఏకైక గురువండి. ఇంతవరకు ఎంతమంది ఈ భూమండలానికి వచ్చారో మహానుభావులు, దేవతలు అందరూ. కానీ ఎవ్వరు చెప్పలేదు ఈ విషయం. వాళ్ళు మాత్రం సాధన చేసుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అందరి కోసం ఈ ప్రపంచాన్ని మార్చాలి అని చెప్పి ఏకైక లక్ష్యంతో ఆయన వచ్చి అందరికీ చెప్పారండి. నిజంగా ఎంత అద్భుతం అంటే ఆయన దగ్గర ఎన్ని నేర్చుకోవచ్చు అంటే ఎలా తినాలో నేర్చుకోవాలి. ఎంత తినాలో నేర్చుకోవాలి. ఎలా మాట్లాడాలో నేర్చుకోవచ్చు. ఎంత మాట్లాడాలో నేర్చుకోవచ్చు. ఆయన దగ్గర నేర్చుకున్న వాటిలో నేను ఆచరిస్తున్నది కూడానండి. మనం మాట్లాడితే నోరు తెరిస్తే అది మనకైనా ఉపయోగపడాలి. లేదా ఎదుటి వారికైనా ఉపయోగపడాలి. అద్భుతమైన మాట నేను పాటిస్తానండి. ఎక్కువ మాట్లాడను నేనది. ఎలా తినాలో ఆయన భోజనం చేసేటప్పుడు అలా మొత్తం ఇంత గూడా వేస్ట్ చేయకుండా అలా తింటారండి. ఇలా నాకేసి మరీ తింటారు. అది తెలియని వాళ్ళకి ఏదోలా అనిపిస్తుంది. కానీ తెలుసుకున్న వాళ్ళకి ఆయన ఏది వేస్ట్ చేయట్లేదు. ఎంత అద్భుతంగా కడిగిన పళ్ళెంలాగా మళ్ళీ ఇంకొకళ్ళు తినొచ్చు. అలా తింటారు. అదొకటి చూసి నేర్చుకున్నానండి. అలాగే ఎన్ని వాక్క్షేత్రం అద్భుతమైన బుక్ అండి. అంటే నాకు తెలిసి 'తులసీదళం' ఒక అద్భుతమైనది. నాకు ఈ పుస్తకాలన్నీ కూడా 2009 శ్రీశైల ధ్యాన యజ్ఞంలో నాకప్పుడు ఇవ్వడం జరిగింది. కాతే పత్రి సార్ చేతుల మీదుగా ఇవ్వలా. నాకు చాలా బాధ అనిపిచ్చింది. ఎవరో ఇచ్చారు. రాఘవరావు గారో ఎవరో ఇచ్చారనమాట. ఒక బ్యాగ్‌లో సార్ రాసిన బుక్స్ అన్నీ పెట్టి ఇచ్చారు. ఎంత సంపద అంటేనండి అది. లక్షలు కాదు, కోట్ల సంపద కన్నా విలువైనదనమాట. ఒక్కొక్క బుక్కు ఒక్కొక్క జ్ఞానం అనమాట. కానీ నాకు అన్నీ చదివినా సరే, వాక్క్షేత్రం అన్న ఒక్క బుక్కులో మొత్తం జ్ఞానం ఉందండి. ఎలా జీవించాలో, ఎలా ఉండాలో మనము ఇవన్నీ ఉన్నాయి. నాకు బాగా నచ్చిన బుక్కు. నేను ఎన్ని చోట్ల క్లాసులు చెప్పినా వాక్క్షేత్రం తప్పకుండా చెప్తాననమాట. అంత అద్భుతమైన బుక్కు. మనస, వాచ, కర్మణ అని ఆ 3 ఒకేలాగా ఉండాలి అని చెప్పారనమాట. మనసులో ఏదైతే ఆలోచిస్తున్నామో అదే నోట్లోంచి రావాలి. అదే మనం చెయ్యాలనమాట. అలా అసలు ఆయన్ని చూస్తే నాకు బాబానే గుర్తొచ్చేవారు. ఆయనే కనిపించేవారు. ఆ విధంగా నేను అందరూ ఒకటే. అంటే రూపాలు అనేకం. కానీ ఆ శక్తి, ఆ పరమాత్మ అనేవాడు ఒక్కడే అనేది నాకు ఆయన్ని చూస్తేనే అర్థమైంది. ఎప్పుడైతే బాబా నాకు పత్రిజీ గారిని చూపించారో, ఆ ధ్యాన పరిచయం జరిగిందో, ఆయన 12 సంవత్సరాలు ధ్యానం చేశారు కదండీ బాబా! అలాగే ఆ సార్‌ని చూపించారు. అంటే లైవ్‌లో ఉన్న గురువు. గురువు అనేది
గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటాం. ఇలాంటి అద్భుతమైన గురువు మరి ఆనాడు బుద్ధుడు అంటే మరి మనము ఉండే ఉంటాము, మనకి తెలియదు కదా. మరి ఇప్పుడు తెలిసిన గురువు ఈయన. మరి ఎంత అద్భుతమైన గురువు అంటే అందరికి ఎవ్వరికి ఏదొచ్చినా అన్ని స్వీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి అని చెప్పిన దగ్గర నుంచి ఏది బాధ అనేది అనిపించట్లేదండి. ఈ ధ్యాన సాధన వలన ప్రతిదీ మనము తట్టుకోగల స్థితి వస్తుంది. మనము తీసుకునే విశ్వమయ ప్రాణశక్తి వలన ఏదైనా తట్టుకోగలుగుతున్నాం. మరి ఇదంతా ఆయన చెప్పిందే కదండి. అదీను మనకి ఒక వాక్యం ఉంది. ఒకళ్ళు పెద్దలు అనేవారు అనమాట. ఏమని అంటే భార్యాభర్తల బంధం 7 జన్మలది అని అంటారు. కానీ నేను ఒక బుక్ లో చదివానండి, గురు శిష్య సంబంధం 7 జన్మలదట. అంటే ఇప్పుడు బాబా ఆయా రూపంలో ఉన్న ఆయన పత్రిజీ గారికి అప్పచెప్పిన అంటే మొత్తం ప్రతి 7 జన్మల్లోనూ ఇది 7వ జన్మ. ఇప్పుడు గురువుగా పత్రిజీ వచ్చారు. అంటే గత 7 మన మిగిలిన 6 జన్మల్లో కూడా ఎవరో ఒక గురువు మనకి ఉన్నారు. ఇప్పుడు ఆఖరి జన్మలో పత్రిజీ అని నేను నమ్ముతున్నానండి. అంటే ఎలా అయితే ముక్తి పొందొచ్చో, మనము ఎలా అయితే ఆనందంగా జీవించచ్చో, ఎలా అయితే ఆరోగ్యంగా జీవించచ్చో, వైభోగంగా జీవించచ్చో అది తెలియచేసిన గురువు మాత్రం మనందరి జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అండి. అలాగే పేరులోనే హోరు ఉంది అని చెప్పారు. ఆయన పేరు గురించి చెప్పారు, సుభాష్ పత్రిజీ. సు అంటే మంచి భాష, సుభాష్ అంటే మంచి మాటలు, అంటే మంచి వాక్యాలు, అంటే మంచి మాటలు చెబుతాను కాబట్టే నాకు ఈ పేరు పెట్టారని చెప్పారు. అంటే ఆ పేరులో కూడా అంటే ప్రతి చిన్న విషయము అన్నిట్లోనూ చూడాలి. అంతా సర్వం కలివిదం బ్రహ్మ అంటారు. వేదాల సారము, ఉపనిషత్తుల సారము, పురాణాల సారము, అన్ని భగవద్గీత సారం అన్ని కలిపి ఒక మిక్సీలో వేసి జ్యూస్ చేసి అదంతా మనకు అందించారండి. చాలా అద్భుతంగా ఎంత తేలిక చిన్న పదాలతో ఆయన ఆచరించి మనకు చూపించారు. అలాంటి గురువు నిజంగా ఇంకా అసలు ఇప్పటి వరకు అప్పుడు బుద్ధుడు టైంలో మనకు తెలియదు. కానీ బుద్ధుడు ఒక మాట అంటారట, ఎవరు ఇలాంటి గురువు మళ్ళీ రారు అంటే కోపడ్డారట బుద్ధుడు. ఎందుకు రారు, ఇంకా చాలా మంది వస్తారు బుద్ధుళ్ళని. అలాగే ఇప్పుడు పత్రిసార్ లాంటి వాళ్ళు ఇంకా అసలు అవసరం లేదేమో అనిపిస్తుంది. అంటే మొత్తం అందించేసి మొత్తం జ్ఞాన భాండాగారం అంతా అందరికీ పోసేసి చక్కగా చెవుల్లో పోసేసి మీ ఇష్టం మీరు ఆచరించుకోండి. ఒక బాట చూపించడం వరకే గురువు బాధ్యత. ఆ బాటలో మనం నడవాలా వద్దా, ఏ బాటలో వెళ్ళాలి అనేది మనదే ఇష్టం. అలా గురువు అంటే 7 జన్మల నుంచి మనతోటి ఉంటాడు, గురువు వదిలిపెట్టడు అనేది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానండి. ఎలాగంటే నేను పిరమిడ్ కట్టించాము మేము కూడా పైన. అలా క్లాసులు జరుపుతూ ఉంటాము. ఒకసారి ఇట్లా విజయవాడ పత్రిసార్ వస్తున్నారని చెప్పి ఎప్పుడు పిరమిడ్ హౌస్ కి వచ్చేవారు. వస్తున్నారని చెప్తే అప్పుడు రేపు రావాల్సిన మా అత్తగారు ఈ రోజే వస్తున్నారని తెలిసింది. రేపు రావాలి. ఈలోపు నేను సార్ చూడటానికి వెళ్ళాలి అనుకున్నా. అంటే ఎంత ఆనందం, తన్మయత్వమో సార్ చూస్తే చాలు, ఆయన ఆరాలో ఉంటే చాలు అలా అనుకునేదాన్ని. అంత ఆనందంతో ఉండేదాన్ని. ఎప్పుడైతే మా చిన్నత్త గారు వస్తుందని తెలిసిందో బాగా ఏడ్చేశానండి. వాళ్ళ అయ్యో నాకు వెళ్ళటానికి లేదు, ఇవాళే రావాలా ఈవిడ, రేపు రావచ్చు కదా అన్న తర్వాత కాసేపు ఏడి చేసిన తర్వాత నా ఇన్నర్ లోంచి ఏమనిపించింది అంటే, ఆవిడలోనే నువ్వు పత్రిసార్ని చూడొచ్చు కదా, ఆవిడే పత్రిసార్ లాగా ఆవిడ రూపంలో వస్తున్నారేమో అని నాకు లోపల నుంచి వినిపించిందండి. అప్పుడు కళ్ళు తుడిచేసుకున్నాను. అప్పుడు చాలా ఆనందంగా ఉన్నా. అది కూడా పత్రిసార్ అందరూ భగవంతులే అని చెప్పిన మాట అక్కడ నాకు వర్కౌట్ అయిందనమాట. అక్కడ నేను ఆచరణలో పెట్టగలిగా. బాబా కూడా అదే అంటారు కదండి, నేను 3.5 మూరల దేహము షిరిడీలో ఉన్నాను అంటే మీరెంతో అజ్ఞానులు, నేను అంతటా ఉన్నాను అని చెప్తారు. కృష్ణుడు చెప్పినా, బాబా చెప్పినా, ఏ భగవంతుడు చెప్పినా అదే చెప్పారు. అలాగే పత్రిసార్ లాగా మనందరం భగవంతులమే, నేను తెలుసుకున్నాను, మీరు తెలుసుకోండి. ఈ మాట ఎవ్వరూ చెప్పలేదండి ఇంతవరకు, ఆయనే చెప్పారు. అలాగే వాక్షేత్రం గురించి ప్రతి మాట కూడా నేను అవి కొన్ని అన్ని అని చెప్పలేను కానండి, కొన్ని మాత్రం పాటిస్తాను. మన దగ్గర తన్ మన్ ధన్ ఏది ఉంటే అది ఇవ్వాలి అని చెప్పారు సారు. అలాగే మన దగ్గర ధనం ఉంటే అది లేని వాళ్ళకి ఇవ్వాలి.
వస్త్రాలు అయితే లేని వాళ్ళకి ఇవ్వాలి. అలాగే మనం ఏదైనా సహాయపడగలిగితే ఎవరికైనా సహాయపడాలి. ఆయన దగ్గర నేర్చుకున్నవేనండి ఇవన్నీ కూడా. అలాగా ఇంకా ఎన్నో అసలు ఎంత సింపుల్ గా ఉండేవారు ఆయన. గుంటూరులో ఆయన బర్త్‌డే ఓసారి జరిగిందండి. అప్పుడు మేము వెళ్ళడం జరిగింది. ఆ డ్రెస్సులు ఎవరు కుట్టిస్తారో అవన్నీ తెలుసుకుని అలా మేము కూడా కుట్టించి ఆయనకివ్వడం జరిగింది. ఆయన రూమ్‌లోకెళ్ళి పత్రి మేడం చేతిలో పెట్టాం. పెడితే మరి నాకేది అని అడిగారు. అన్నీ మీ సార్‌కే తెచ్చారు నాకేవి అని. అనేసరికి అప్పుడు ఈసారి తెస్తాం మేడం అన్నాం. అప్పుడు ఎంత నాకు ఆనందం అంటే అదే డ్రెస్ వేసుకొని వచ్చారు. అంటే చంద్రుడికో నూలు పోగులాగా చాలా చిన్నదండి మనం చేసింది. కానీ ఎంత ఆనందం వేసిందో. అప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అలా 25,000 చందా కట్టడం జరిగింది ధ్యాన జగత్‌కి. అప్పుడు అన్నారనమాట. ఎంత బాగా మాట్లాడారో అప్పుడు. అసలు ఆయనతో మాట్లాడుతుంటే ఇంకేమీ గుర్తు రాదండి. ఆయన చేసే పనులు, చెప్పే మాటలు, నా పాదాలు పట్టుకోవద్దు, నా పదాలు పట్టుకోండి. ఇవన్నీ ఆణిముత్యాలండి ఇలాంటివన్నీ. గురువు గురించి చెప్పాలంటే ఒక అనుభవం చెప్తానండి. ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా శిష్యుడిని వదిలిపెట్టరండి. నాకు అనుభవం అయింది కాబట్టి. నేను అనారోగ్యంతో ఉండి చాలా వరకు తగ్గిపోయింది నాకు ధ్యానంలోకొచ్చాక. కానీ ఈ కొన్ని ఆలోచనల ఒత్తిడి వలన నేను ధ్యాన సాధన మధ్యలో తగ్గిందండి. పిరమిడ్ కట్టించిన పిరమిడ్‌లో కూర్చున్న ఏవో ఆలోచనలు ధ్యాన సాధన తగ్గింది. తగ్గేసరికి నాకు షుగరొచ్చిందండి. అయితే నేను ఏం చేశానంటే, మళ్ళీ ధ్యానానికెళ్ళి పిరమిడ్‌లో కూర్చుంటే, పత్రి సార్ కనిపిచ్చారండి. ఆయన పెద్ద కొండ మీద నిలబడి ఉన్నారు. నేనెక్కడో కింద ఎక్కడో ఉన్న పాతాళంలో. నాకు చెయ్యిస్తున్నారు. నన్ను అందుకోవడానికి చెయ్యిస్తున్నారు. ఆయన చేతికి నేను అందట్లా. అప్పుడు ఆయన ఆ కొండ మీద బోర్లా పడుకొని నాకు చెయ్యిస్తున్నారు. ఈ అప్ అప్పుడు నాకు అర్థమైందండి. ఈ అనుభవం వచ్చింది. వచ్చి కళ్ళమ్మట నీళ్లు కారిపోయినాయి నాకు. అంటే ఆహ్, ఈ ఆలోచనల ఒత్తిడి వలన నాకొచ్చిందని నేను వెంటనే కిందకొచ్చి నాకర్థమైంది. అంటే మనము వదిలేసిన ఆ గురువు వదిలేయడు అనేది నాకర్థమయ్యి, వెంటనే నేను నా అనారోగ్యానికి నేనే కారణం. నేను తెప్పించుకున్న దాన్ని నేనే తగ్గించుకుంటాను అని చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పి, మీ ఎవ్వరి వల్ల నాకు రాలేదు షుగరు. నా వల్ల నేనే తెచ్చుకున్నాను అని చెప్పి అప్పటినుంచి నేను సాధన పెంచుకుని ఇంకా నేనది తగ్గించుకున్నానండి మొత్తం. అసలిక మెడిసిన్ వాడకుండా. అంటే గురువు మన చెయ్యి వదిలిపెట్టరని నాకప్పుడు అర్థమైందండి. అసలు నాకు ఎంత ఆనందమేసిందంటే ఆ గురువు ఎవరైనా వదిలిపెడతారు మనుషులు. గురువు మాత్రం మనం ఆ దారిలో నడవాలని, మనం ఆ గమ్యం చేరాలని ఆయన మన చెయ్యి వదిలిపెట్టరండి. ఇదొకటి నాకు అర్థమైంది. అలాగా ఆహ్, క సార్‌ని చూడటము, ఆయన మాటలు వినటము నాకిదొక కోరికుండేదండి. ఒకప్పుడు సార్ గురించి తెలియక ముందు టీవీలో సంస్కృతి ఛానల్ అని ఒకటొచ్చేదండి. అప్పుడు సార్ కనిపిచ్చేవారు. ధ్యానం చేయించడం అవన్నీ. అప్పుడు నాకు సమయం రాలేదు. ఏదైనా మన కర్మలు తొలగితేనే తొలగడం తొలగే సమయం ఆరంభమైతేనే మన గురువు మనకి దగ్గరకొస్తారు. మనం రెడీగా ఉంటే శిష్యుడు రెడీగా ఉంటేనే గురువు దగ్గరకొస్తారు. అలా అప్పుడు నేనే చూసేదాన్ని కాదు. ఆహ్, ఆ తర్వాత ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పుడు అబ్బా! మనకొక ఛానెల్ ఉంటే బావుండేది. టీవీ ఛానెల్ ఎప్పుడొస్తుందో అలా అనుకునేదాన్నండి. నిజంగా మన సంకల్పం ఎంత స్ట్రాంగ్‌గా మంచిదై ఉంటే తప్పకుండా నెరవేరుతుంది. అలాగే పీఎంసీ ఛానెలొచ్చింది. చాలా ఆనందం అనిపించిందండి. అలా ఏదైతే మనం సంకల్పం చేసుకుంటామో పిరమిడ్ కట్టించమని అడిగా నేను. అడిగితే ముందు కట్టించలే ఆయన. తర్వాత ఏమైనా సరే పిరమిడ్ వచ్చేసింది అనుకుని ఫిక్స్ అయిపోయాను. బాగా అదేదో సినిమాలో మహేష్ బాబు అంటాడు. నేను మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా ఎళ్ళిపోతానని. అలాగా ఆ తర్వాత మా వారు ముందు అడిగినప్పుడు కట్టించలా, తర్వాత కట్టించారు. అంటే ఆ పిరమిడ్ ఎనర్జీలో ఆహ్, ఎంతమంది వచ్చి ధ్యానం చేసుకున్నారోనండి. ఇదంతా నిజంగా ఆయన చక్కగా నేనేమి నేను చేయగలను ఏదైనా. మీకు అనారోగ్యాలు తగ్గించగలను. కానీ మీ శక్తి మీకు తెలియదు. తెలియచేయాలి అంటే మీరు సాధన చేసుకోవాలి అని అద్భుతమైన మాట చెప్పారు. నా పదాలు పట్టుకోండి. నా పాదాలు వద్దు.
అని ఎంతో అద్భుతంగా మనందరితో సాధన చేయించి, ఈరోజు ఇంత బాగా ఆయన లేకపోయినా ఇంత బాగా జరుగుతున్నాయి అంటే, ఆయన ఎక్కడ లేరండి. ఆయన రూపమే లేదు. ఆయన శక్తి మాత్రం ఈ ప్రపంచమంతా ఉంది. ఆయన శక్తితోనే ఇన్ని బ ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇన్ని గ్రూప్సు, ఇన్ని జూమ్ క్లాసెసు, బయట లైవ్ క్లాసెసు, శాకాహార ర్యాలీలు. ఆయన శక్తి అనంతమైందండి. మనం ఎప్పుడు రూపంలో చూస్తాము. రూపము పరిమితమైనది. శక్తి అనంతమైనది. ఇప్పుడు ఆయన శక్తి విస్తృతంగా ఉండబట్టే మనందరం కూడా ఇలా పనిచేయగలుగుతున్నాము. మరి ఆయన లక్ష్యంలో, ఆయన మార్గంలో మనందరము పయనిస్తూ ఉన్నాము. ఏదో ఒక రోజుకి గమ్యం చేరుకోగలం. అలాగే నేను ధ్యానంలోకొచ్చాక చాలా పాటలు కూడా రాశానండి. ఆ ఇన్‌స్పిరేషన్ అంతా, ఆ ప్రేరణ అంతా కూడా ఆ పత్రి సార్ మొత్తం సాయిబాబా మీద ధ్యాసంతా పత్రి సార్ మీదకొచ్చేసింది. వచ్చేసి అంతే పత్రి సారే దేవుడు. ఆహ్, అంటే మనకి అప్పుడు తెలియలేదు. కానీ ఆయన పరమాత్మ. ఆయన ఎన్ని లోకాల్లో ఏం పనులున్నాయో ఆయన మరి వెళ్ళిపోయారు అనేది అర్థమవుతోంది అందరికీ కూడా. ఆయన చైతన్యం మనతో పనిచేయిస్తోంది. 2019లో ధ్యాన జగత్ బుక్ మీద జిల్లేళ్లమూడి అమ్మ ఫోటో వేశారండి ముఖ చిత్రం. ఆవిడ దగ్గరికి సార్ వెళ్లారట. సార్ వెళ్ళినప్పుడు ఎంతో ఆత్మశాంతి పొందారు అని ఆ బుక్‌లో రాసుందండి. అంటే నాకు బాబా అనేమో పత్రిజీని పరిచయం చేశారు. ఆ పత్రిజీ సారు అలా జ అమ్మని పరిచయం చేశారు. జిల్లేళ్లమూడి అమ్మ. అమ్మ అంటే వేరే కాదండి. నేను రూపం గురించి చెప్పట్లా. శక్తి గురించి చెప్తున్నా. ఇప్పుడు అందరూ దేవతల్లో మనం పూజించాం కదా ఇదివరకు. వాళ్ళల్లో ఉన్న శక్తి మన మనందరిలో ఉన్న శక్తి అదే అమ్మ అండి. అదే విశ్వమయ ప్రాణశక్తి. అదే కాస్మిక్ ఎనర్జీ అంటాము. అలా ఆ శక్తినే మనం తీసుకుంటూ ఉన్నాం. అసలు భగవంతుడికి నిజంగా చెప్పాలంటే అసలు రూపమే లేదు. ఎందుకంటే అన్ని రూపాలు ఆయనవే కనుక అసలు రూపరహితుడు. అన్ని గుణాలు ఆయనవే కనుక గుణరహితుడు. అన్ని సంకల్పాలు ఆయనవే కనుక సంకల్పరహితుడు. అంటే ఇలా ఇందాక సార్ చెప్పారు స్వామి సార్. కృష్ణుడు నువ్వు ఆత్మ ఒకటేనా అని. మరి అంతే కదా! మరి అందరం అమ్మ అంటుంది, "నేను తల్లిని, మీరు బిడ్డలు." అంటే దేవత అంటే భక్తులు వేరే ఉంటారు. మరి గురువు అంటే శిష్యులు వేరే ఉంటారు. మరి ప పదే ఇలా నేను దే ఇలా ఇలా కాకుండా అమ్మ నేను తల్లిని, మీరు బిడ్డలు అని చెప్పారు. ఆ అమ్మ దగ్గర ఆయన ఎంతో ఆనందం పొంది, ఆ తర్వాత మనందరికీ కూడా ధ్యానం చెప్పడం జరిగిందండి. ఆహ్, అమ్మ ఏవైతే మాట్లాడేదో అవే సారు గూడా కొన్ని మాట్లాడతారు. అంటే మన ధ్యాన జగత్తుని మానస పుత్రిక అంటారు. అమ్మ గూడా పత్రికని పుత్రిక అనేది. అంటే ఆహ్, క నే ఏ సార్‌లో ఒక గొప్ప గుణం ఏంటి అంటేనండి, ఆ 18 ఆదర్శ సూత్రాల్లో కూడా అసలు నా పుస్తకాలు చదవమని లేదండి. ఎంతో మంది రచయితల పేర్లు రాసి ఆ పుస్తకాలు చదవండి అన్నారు. అంటే చూడండి ఆయన గురించి ఎక్కడా కూడా గొప్పగా చెప్పుకోలా. మీరు నేను ఒకటే. ఇలా అసలెవరు చెప్తారండి? ఇలా ఇంత జ్ఞానాన్ని ఎవరిస్తారు? అలా అద్భుతంగా చెప్పారు. అంతా ఒకటే మనమని. మరి ఇంకా, ఇంకా ఎన్నో ఎన్నో చిన్న చిన్నవి, చిన్న చిన్న పదాలతో అంత అద్భుతంగా చెప్పారనమాట. ఆహ్, ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తూ ఉంటామో, చాలా అద్భుతంగా, ఆనందంగా వైభోగంగా జీవించగలుగుతామండి. ఏది జరిగినా యాక్సెప్ట్ చేయగలిగే స్థితి ఎలా వస్తుంది అంటే పూజలు, స్తోత్రాలు, ఈ జపాల వల్ల రానే రాదండి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, శ్వాస మీద ధ్యాస పెట్టి, ఎప్పుడైతే మనం ఆ విశ్వశక్తిని తీసుకుంటామో, అప్పుడే మనకు ఆ స్థితి వస్తుంది. అన్ని తట్టుకోగలిగిన శక్తి ఎలా వస్తుంది అంటే, కేవలం ధ్యానం వలన. అందుకే కదా కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు అర్జునుడికి, "పూజాకోటి సమస్తోత్రం స్తోత్రకోటి సమో జపః, జపకోటి సమో ధ్యానం, ధ్యానకోటి సమో లయః." అంటే ఎప్పుడైతే ధ్యానం అనేది అల్టిమేట్ అలా ఎంతమంది చెప్పలేకపోయినా నేను ఎక్కడో విన్న మాట అండి ఇది. అక్కడ పైన ఆహ్, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అని ఉంటుంది. ఇక్కడ మన మీటింగుల్లాగా అక్కడ మీటింగులు ఉంటాయట. అక్కడ ఈ భూగ్రహాన్ని పక్కకి తీసేస్తుంటే, ఈ పాపాలు ఎక్కువైపోయి కలియుగం ఇదంతా అప్పుడు ఆయన చెయ్యెత్తారట పత్రి సారు. ఇది నేను విన్నది చెప్తున్నానండి. సార్ చెయ్యెత్తి నేను మారుస్తాను భూగ్రహాన్ని.
అని బాబా కూడా బాధపడుతుంటే నేను వెళ్ళాను, ఏం చేయలేకపోయాను అని అంటే, నేను వెళ్తున్నాను, నేను ఆ భూగ్రహాన్ని మారుస్తాను, ఈ ప్రపంచం అంతా నేను ఇట్లా ధ్యానం ధ్యానం చెప్పి అందరినీ మారుస్తాను అని చెప్పి ఆయన పైన సవాల్ చేసి కిందకొచ్చారట. నా లక్ష్యం అదే అని. ఎప్పుడైతే ఇక్కడికొచ్చి ఆయన లక్ష్య సాధన అంతా కంప్లీట్ చేసుకున్నారు. చేసుకొని ఆయన పని అయిపోయింది కాబట్టి ఆయన హాయిగా వెళ్ళిపోయారండి. ఆయన పరమాత్మ అని రుజువు చేసుకొని మనము కూడా ఆత్మ పరమాత్మగా ఎలా మారగలదో, ఎలా ఏం చెయ్యాలో అదంతా మనకు నేర్పించారండి. నరుడు నారాయణుడు ఎలా అవుతాడో, ఆత్మ పరమాత్మ ఎలా కాగలదో ఆయన చక్కగా చేసి, ఆచరించి అన్నీ ఇలా జీవించాలి, ఇలా మాట్లాడాలి, ఇలా తినాలి, ఇలా ఉండాలి, మౌనంగా ఉండాలి అని ఎన్నో మనకి చక్కగా ఒక పసి పిల్లల్ని బుజ్జగించి చెప్పినట్టు ఆయన చెప్పారండి. అందుకని ఇలాంటి గురువు దొరకటం నిజంగా మన అదృష్టం. జన్మ జన్మల పుణ్యం లేనిది ఇలాంటి గురువు మనకి దొరకరండి. ఆయన కంప్లీట్ మ్యాన్ అంటే ఆయనే అన్నమాట. మిగిలిన వాళ్ళు వచ్చారు గాని ఆఫే అన్నమాట, కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మార్చగలిగింది ఆయన ఒక్కరే. అందుకని అందరికంటే గొప్ప నేను అనుకుంటాను అలా. ఆయన మరి ఎవరు చేయలేని పని. అంటే అప్పుడు మనం సంసిద్ధంగా లేకపోవచ్చు. అందుకని వాళ్ళు చెప్పలేకపోవచ్చు. కానీ ఆయన చేసి చూపిచ్చారు కదండీ! అందుకని పత్రిజీ గారిది రుణం మనము ఎప్పుడూ అసలు తీర్చుకోలేమనమాట. తీర్చుకోగలిగిన అది ఏమన్నా ఉంది అంటే ఇలాగే ధ్యానం చేయడం, అందరికీ మనకు తెలిసింది చెప్పడం, అలా శాకాహార ర్యాలీలు ఆయన లక్ష్యంలో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అందులో మనం భాగస్వాములవ్వడం. మరి ఇంతమంది ఇన్ని క్లాసులు పెట్టి జూమ్ క్లాసులు చెప్తున్నారు అంటే ఇదంతా ఆయన ఆయనదే గదండీ! ఆయన పుణ్యమే కదా ఇదంతా. లేతే ఇంత జ్ఞానం మనకి ఎలా వస్తుంది అసలు? అలాగే ఆహ్, ఆయన చెప్పిన గొప్ప మాట, మీరు అన్ అన్నిటికి వెళ్ళండి. అన్ని సంస్థలకి వెళ్ళండి. అందరి పుస్తకాలు చదవండి. అందరి దగ్గర జ్ఞానం తీసుకోండి. ఎంత అద్భుతంగా చెప్పారండి. ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే ఉండండి. ఇవే చదవండి అని ఎక్కడా చెప్పలేదు. మీకు ఎక్కడైనా సరే ఏవైనా తీసుకోండి జ్ఞానం. అలా నేను పత్రిసారి ప్రేరణ ఆయన చెప్పారనే అనుకునే నేను అమ్మ జిల్లెళ్ళమూడి అమ్మ గురించి విన్నానండి. విని ఆవిడ సూక్తులు కూడా చాలా తేలికగా పత్రిసారివి ఎంత బావుంటాయో మాటలు. మరి అవి కూడా ఇదంతా నేను చెప్తున్నాను అని నేను అనుకోవట్లేదండి. నాలో ఉన్న ఒక శక్తి, నాలో ఉన్న ఒక ప్రేరణ, ఆ శక్తి చెప్పిస్తోంది అని నేను నమ్ముతాను. ఎందుకంటే మనం ఇంకా భగవంతులుగా అవ్వలేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భగవంతులుగా ఎలా అవ్వాలో చెప్పారు. ఆహ్, అదంతా మనం ఆ వేలో ఉన్నాం. ఆ మార్గంలో. శాంతం భగవంతులం ఇంకా అవ్వలేదు అని అని నేననుకుంటున్నాను. నాకుగా నేను. అలా ఎప్పుడైతే అన్నీ పాటిస్తూ ఆ భగవద్ లక్షణాలు ఎప్పుడైతే మనం అవన్నీ తీసుకొని పత్రిసార్‌లాగా ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో, అప్పుడే కదా మనకి ముక్తి వచ్చి మరో జన్మ లేకుండా జరుగుతుంది. అంటే విడుదల. అది కూడా చెప్పారు. తెలి తెలిసితే తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. పత్రి సార్ ఎంత బాగా చెప్పారో భగవద్గీతలో జ్ఞానం గాని, ఏదైనా సరే మొత్తం చాలా అద్భుతంగా చెప్పారనమాట ఆయన బోధించారు. అలాగే అమ్మ కూడా నాలో ఇలా వచ్చేస్తుందండి. నాకు తెలియకుండా అమ్మ గురించి వచ్చేస్తోంది. ఆవిడ కూడా చాలా సూక్తులు ఎంత బాగానో చెప్పారు. చిన్న చిన్న పదాలతో. మనము విశ్వమయ ప్రాణశక్తి అని దేన్నైతే మనం అనుకుంటూ ఉన్నామో, ఆ శక్తికి అసలు రూపం లేదు. లలితాదేవి మనం అలా కొలుస్తున్నాం సాకార రూపంలో. శక్తికి అసలు రూపం లేదు, గుణం లేదు. అంటే నిరాకారం, నిర్గుణం. ఆవిడ ఒక రూపం తీసుకుని వచ్చిందండి. ఆ జిల్లేళ్లమూడిలో అమ్మగా పేరు పొందింది. మనం ఏదైతే అనుకుంటున్నామో ఆది పరాశక్తి, ఆ విశ్వశక్తి ఆవిడే ఈవిడ అంతటా ఉన్నది. ఆవిడ చెప్పినవి 4 మాటలు చెప్తానండి. తృప్తే ముక్తి. నిజంగా ఎంత అద్భుతమంటే తృప్తి అంటే మనము ఒక భోజనం చేసినప్పుడే తృప్తిగా అనుకుంటాము. ఇంక చాలు అనేది ఒక్క భోజనం చేసినప్పుడు కడుపు నిండినప్పుడే అంటాం. ఇంకా ఏదైనా ఇంకా కావాలనిపిస్తుంది. నగలు కానీ, చీరలు కానీ, ఏదైనా ఆస్తులు గానీ, ఏవైనా ఇంకా ఉంటే బావుంటుందని. కానీ ఎన్ని ఉన్నా తృప్తి కలగదు.
కానీ అన్ని విషయాల్లో కూడా తృప్తి కలిగితే అదే ముక్తి. చాలా ఈజీగా చెప్పారండి అమ్మ. అలాగే ధ్యాసే ధ్యానం. అంటే మనము దేని మీద ధ్యాస పెట్టి చేస్తే, పని చేస్తే అదే ధ్యానం. అసలు మనలో ఉన్న శక్తి మనలో శక్తి లేకపోతే మనం ఏమి చేయలేమండి. ఒక ఇక్కడ వాక్ శక్తి లేకపోతే మాట్లాడలేము. నోట్లోంచి మాట రాదు. అలాగే కళ్ళల్లో శక్తి లేకపోతే చూడలేము. చెవుల్లో వినికిడి శక్తి లేకపోతే ఏది వినలేము. అలా ప్రతి పార్ట్‌లో, ప్రతి అవయవాల్లో కూడా ఆ శక్తి అనేది ఉంటే మనము చేయగలుగుతాం ఏదైనా. లేకపోతే శక్తి లేనప్పుడు ఏమీ చేయలేం కదండీ! అందుకని ఆ శక్తి అంటే ఆ తల్లి మన లోపలే ఉన్నది అన్నమాట. మొత్తం అంటే ఆహ్, ఆత్మశక్తి అనేది శరీరము, ఆత్మ వేరు కాదు. శరీరము, మనసు ఎందుకంటే మనకి శరీరం ఉంటేనే మనము ఏదైనా చేయగలుగుతామండి. ఆత్మకి శరీరం కావాలి. శరీరానికి ఆత్మ కావాలి. ఆత్మ ఉంటే శివం అవుతుంది. అదే ఆత్మ వెళ్ళిపోతే శవం అవుతుంది. ఆ శక్తి లేనిది ఇంక ఒక కట్టెతో సమానం అన్నమాట. ఆ శక్తే మనం ఇప్పుడు చెప్పుకునే విశ్వమయ ప్రాణశక్తి, ఆది పరాశక్తి. ఆవిడే జిల్లెళ్ళమూడి అమ్మగా వచ్చారు. ఆవిడ మీకు తెలియంది తెలియచెప్పడానికే నా రాక అంటుంది. అంటే ఎలా ప్రేమించాలో, ప్రేమతత్వం అమ్మా! ఎలా ఓకే ఉంటుందో అమ్మా. ఆ! టైం అయిపోతుంది. ఓకే. ఓకే మేడం. యెస్. ఓకే. ఇది నాకు ఈ యాక్చువల్‌గా అవకాశం ప్రోగ్రామ్ ఇచ్చినందుకు మనకు పత్రి గారు ఏం నేర్పించారు? ఆయన అదేలే. ప్రయాణంలో మనం ఏం నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. అదే. సో, అట్లా. ఓకేనండి. హ్మ్. యెస్. ఓకే. థాంక్ యూ సో మచ్. అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనండి. ఒప్పుకున్నందుకు థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. మీకు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ. అంటే ఎందుకు చెప్పాల్సొచ్చిందంటేనమ్మా, అంటే సార్ గూడా అక్కడికి వెళ్ళి, అక్కడ చాలా ఆత్మసుఖం పొంది, అక్కడి నుంచి వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది. ఆ! అందుకని ఆవిడ గురించి అలా చెప్పడం జరిగిందనమాట. యాహ్! అంతే అంటే మనం అంతకంటే చెప్పుకుంటుండేది వేరే. ఆయన ప్రయాణం కాదు. ఆయన చేసిన ప్రయాణం కాదు. ఆయనతో మనం చేసిన ప్రయాణంలో మనం ఏం ఓకే. ఓకే. తెలుసుకున్నాం అనేది కాన్సెప్ట్ కదూ. ఓకే. సో, ఎందుకంటే ఆ! మీరన్నారు ఇందాక ఇంటర్‌గలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళనందరిని కూడా ఒక్కసారిగా ఒప్పించి భూమిపైకి ఆ! దిగి వచ్చిన వారు వచ్చారండి. ఈయన అని చెప్పేసి. అవును. మరి అంతమందిని ఒప్పించి వచ్చిన వారు ఇన్ని లక్షల మందిని ఎలా చేశారు? ఆ! మీరే అన్నారు. బాబా వాక్ వారికి శక్తి. కూడా కుదరలేదు. ఆయన నేను బాధపడ్డాను. నా వల్ల హ్మ్. కాలేదు అని చెప్పేసి. మరి పత్రి అవును. గారితో ఎలా అయ్యింది? ఎలా సాధ్యమయ్యింది? ఒక్క ఆయన వాక్ ధ్యానాన్ని శక్తి పరిచయం మేడం. చేశారాయన. అవును. ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా చెయ్యండి. అవును. వేరొకరి పైన ఎప్పుడు ఆధారపడొద్దు. నీ పైన నువ్వే ఆధారపడు. ఒకరి పైన ఆధారపడాల్సిన జీవితాలు కాదివి. సో, మీ నిన్ను శ్వాసే నీ మీ గురువు. చేతుల్లో ఉద్ధరించుకోవాల్సిన జీవితం నీది అని చెప్పేసి అంత చక్కగా వివరించి చెప్పారు కదా! ఆ! సో, ఓకే. యెస్. థాంక్ యూ సో మచ్ ఓకే. అమ్మా. నేను అనవసరంగా ఏమైనా మాట్లాడి ఉంటే సారీ అమ్మా. లేదు. ఓకే. అట్లాగా ఏం స లేదు. అలాగేం మొత్తం, లేదు. మొత్తం కాన్సెప్టే నేర్చుకుంది సార్ దగ్గరేనండి. ఆ! ఆయన దగ్గరే. అదే స్వాధ్యాయం గురించి కూడా హ్మ్. స్వాధ్యాయం అంటే ఓన్లీ పుస్తకాలు చదవడమే కాదు. మన్ని మనం చదువుకోవాలి. అదొకటి కూడా నాకు చాలా నేర్చుకున్న విషయమండి అది సార్ దగ్గర. మనం హ్మ్. ఎప్పుడైతే మనలో లోపాలేమిటి? మనము ఎలా మాట్లాడుతున్నాము? ఏమి ఆలోచిస్తున్నాము? ఏమి చేస్తున్నాము? అలా భావనా క్షేత్రం, వాక్క్షేత్రం, చేష్టా క్షేత్రం ఇవన్నీ గురించి కూడా చాలా అద్భుతంగా సార్ దగ్గరే నేర్చుకోవడం జరిగిందండి. అలా స్వ ఇలా ఉన్నాము. అధ్యాయానికి ఒకటి యాడ్ చేస్తాను నేను కూడా ఇక్కడ. ఆ! స్వాధ్యాయం ఎందుకు చేపిచ్చారు మనతో? ఈ పుస్తక పఠనాలన్నీ గూడా స్వామి గారు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు ఆల్రెడీ. చేశారు. అవును. కరెక్ట్‌గా చేసి అవునండి. చెప్పారాయన. సో, స్వ అధ్యాయం ఈ పుస్తక పఠనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ! స్వాధ్యాయం మీన్స్ పుస్తక పఠనం అవుతుంది. పుస్తకాల్ని చదవటం అవుతుంది. హ్మ్. ఆ పుస్తకాలు చదవటం ద్వారా అందులో జ్ఞానాన్ని మనం సేకరించినప్పుడు సార్ ఒక మాట చెప్పారు ఇందాక స్వామి గారు. యెస్! నేను కూడా ఇలాగే ఉన్నాను కదా! అంటే ఆ పుస్తకం మనల్ని మనకు పరిచయం చేస్తుంది. మనల్ని అవునండి. అద్దంలా చూపిస్తుంది. నా మనస్తత్వాన్ని, నా బుద్ధిని, నాదేదైతే ఉందో దాన్ని ఒక పుస్తకం రూపంలో చూపిస్తుంది. అండ్ అలాగే అవునండి. నాలాంటి జీవితం అండ్ బద్రి గారు ఏదైతే చెప్పారో
ఆ పదాలు గాని, అంటే ఈ జీవితం గురించి కానీ ఏదైతే చెప్పారో ఒక్కసారే కాదు అందరు చెప్పింది గూడా ఇదే. కాకపోతే పత్రి అవును. గారి దగ్గరికెళ్ళాకే వీరంతా ఏం చెప్పారన్న మాటలకు అంతరార్థం మనకిప్పుడు అర్థమవుతోంది. అర్థమవుతూ అవునండి. వస్తుంది యాక్చువల్‌గా అయితే. సో, అందుకు ఆ పుస్తక పఠనం చేస్తున్నప్పుడు మనలోకి మనం ఇలా ప్రయాణం చేసి, మనమేంటో మనల్ని పరిచయం చేసింది కాబట్టి అలాగా స్వాధ్యాయం అయిపోతుంది. మనల్ని మనం అవును. అధ్యాయం చేసుకోవటం అనేది స్వాధ్యాయం అయిపోతుంది. అధ్యాయం నుంచి స్వ అధ్యాయంకి అయిపోతుంది అన్నట్టుగా సో, అందుకే పుస్తక పఠనం చెయ్యాలని చెప్పారు. ఇలాంటి సజ్జన సాంగత్యాలను గూడా చెయ్యమని చెప్పారు. సజ్జన సాంగత్యంలో ఇందాక స్వామి గారు గూడా అంతే చక్కగా వివరించారు. ఏంటంటే, నా ఒక్క లైఫ్ ఒక్కటే కాదు, అందరి లైఫ్‌లో కూడా ఇలాంటి అనుభవాలే ఉన్నాయి. అందరి జ్ఞానం ఇట్లా ఉంది. సో, వారి వారి జీవితాల్లో కూడా ఇలాంటి కష్ట నష్టాలు, సుఖాలతో కూడుకొని ఉన్నదే. నేనొక్కదాన్నే అని ఇంతవరకు ఏదైతే నేను ఫీల్ అవుతూ వచ్చానంటే, నా ఒక్కరి జీవితంలోనే ఇలాంటి బాధలు ఇవన్నీ పడ్డానేమో అన్న ఇదిలో మనం ఉంటాం. ఆ భ్రమలో ఉంటాం. అవును. సో, ఇలాంటి సజ్జన సాంగత్యాల ద్వారా లేదు వీళ్ళు కూడా ఈ ఈ జీవితం నుంచొచ్చిన వాళ్ళే. కాకపోతే దీన్ని ముందుకు ఎలా వెళ్లారు? ధ్యానం ద్వారా, నేర్చుకున్న ద్వారా, ఇలాంటి జ్ఞానాన్ని పొందడం ద్వారా అన్నదానికి ప్రతీకనే ఈ సజ్జన సాంగత్యం పెట్టారు. పత్రి సార్ అందుకే అనుభవ జ్ఞానాన్ని అందరితో పంచుకోండి అని చెప్పేసి. సో, అవునండి. ఎక్సలెంట్. థ్యాంక్ యూ అమ్మా. సూపర్బ్ అమ్మా. థాంక్ యూ సో మచ్. సో, పత్రిజీ విన్నారు గారికి నా ఆత్మ యెస్. ప్రణామాలు. యెస్ అమ్మా. మీకు కూడా. వీక్షించారు కదా ఫ్రెండ్స్. సో, మరి ఏం ఏంటి ఇవాళ పాయింటొచ్చేసి మెయిన్ స్వాధ్యాయం అండ్ గురువుగారునిగా భావించిన వారు కొందరు, సార్‌గా భావించిన వారు కొందరు పత్రి గారిని సార్‌కైతే ఇష్టమట సార్ అని పిలవటమే. హ్మ్. ఎందుకంటే అంత సామాన్యులుగా ఉంటూ ఇంత బ్రహ్మాండాన్ని సృష్టించారు. ఒక అవును. సామాన్యులుగా ఉన్న వీరు ఇంత బ్రహ్మాండాన్ని సృష్టించడం అంటే ప్రతి ఒక్కళ్ళకి వారిని వారికి పరిచయం చేశారు. అది. చేశారు. మీరు కూడా ఇలా అవ్వచ్చు అని కూడా చెప్పారు. మీరు కూడా ఇలా అదే ఆయన చెప్తున్నానమ్మా. చెప్పిన చేసేసారంటే పదాలు. ఇక హ్మ్. మీరు ఇలా ఆ! వెళ్ళిపోతూ ఉండొచ్చు. ముందుకెళ్ళిపోవచ్చు. సో, మీరు సాధన. అవ్వచ్చు. మీరు కూడా సాధనతో. ఆల్రెడీ హ్మ్. భగవంతులై ఉన్నారు. హ్మ్. ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఈ ధ్యానం ద్వారా అంతే. సో, అవునండి. ఏ డిఫరెన్స్ ఏది లేదు. అందరూ సమానత్వం. ప్లస్ ఆ సమానత్వం కూడా ఎలా చూడాలి? సరి అయిన దృష్టితో చూడాలి అని చెప్పారు మనకి. సో, అది నేర్పిస్తూ వచ్చారండి కంప్లీట్ మ్యాన్. థాంక్ యూ అవునండి. సో మచ్ ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి థాంక్స్. ఈ కార్యక్రమం. మీకిక్కడ ఈ కార్యక్రమం వచ్చేసి శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మీకు అందివ్వబడుతుంది. సో అలాగే ఇది లైక్ చేసి, షేర్ చేస్తే ఈ జ్ఞానం మనతో పాటుగా ఉండకుండా అందరికి అందించిన వాళ్ళమవుతాం కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసేసేయండి. ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందు ఇక ముందు ఇంకా త్వరలోనే ఉంటాం. ఇంకా సరికొత్త రూపంలో. కాబట్టి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మరవద్దు. ఎంతో ప్రోత్సాహాన్ని ఎంతో సపోర్ట్‌ని అందించిన వారవుతారు కనుక. థాంక్ యూ. మరి రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. మరొక్కసారి కృతజ్ఞతలు. ధన్యవాదాలు. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ అమ్మా.